ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं कदा ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोस्तुते काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पावने वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवतमश्लोके भगवती नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदत्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरवे नमः। पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्घ्रे नमो ब्रह्मण्याय देवाय नमो ब्रह्मणाहिताय जगद्गीताय कृष्णाय गोविन्दाय नमो नमः। ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे।
హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారమ్మా అందరూ? బాగున్నాండి. రావడం లేట్ అయిపోయింది, ఇవాళ రష్ గా ఉంది నాకు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరం. హరే కృష్ణ మాతాజీ, లావణ్య మాతాజీ ఎలా ఉన్నారమ్మా? లాస్ట్ మంత్ ట్యూస్డే మిమ్మల్ని మిస్ అయ్యాము. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పణం. హరే కృష్ణ ప్రభుజీ, కామేశ్వర ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 19వ అధ్యాయంలో ఉన్నాం కదమ్మా, 19వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదామా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే కృష్ణ. ఏం క్వశ్చన్స్ ఏమున్నాయా ఎవరికైనా? ఏమైనా ప్రభుజీ, నాకు క్వశ్చన్ ఉన్నట్టుంది. చెప్పండి, తెలిస్తే ఆన్సర్ చేస్తాను. చెప్పండి అమ్మా. నేను అడుగుతాను. నేను ఎక్కడ ఒక టిక్ మార్క్ పెట్టుకున్నాను. సరే అడుగుతాను ప్రభుజీ, క్లాస్ అయ్యేలోగా. సరే సరే సరే. మనం ఇక్కడ 19వ అధ్యాయము దగ్గర ఆపాము. లాస్ట్ వీక్ కూడా మళ్ళీ హేమ మాతాజీతో ఆపాము. సో జ్యోతి మాతాజీ ఉంటే జ్యోతి మాతాజీతో స్టార్ట్ చేసుకుందాము, లేదంటే కామేశ్వర ప్రభు స్టార్ట్ చేస్తారు. 11వ శ్లోకం నుంచి చదవాలమ్మా. 11వ శ్లోకం నుంచి చదవాలి. సో కామేశ్వర ప్రభు, జ్యోతి మాతాజీ ఉన్నారమ్మా? లేనట్టు ఉన్నారు, పేరు కనబడట్లేదు. ప్రభు కామేశ్వర ప్రభు స్టార్ట్ చేస్తారు. ప్రభు 11వ శ్లోకం దగ్గర నుంచి. 11వ శ్లోకం ప్రభు. 11వ శ్లోకం. హరే కృష్ణ. చదువుతున్నది భాగవతము పంచమ స్కందం 19వ అధ్యాయము 11వ శ్లోకం. ఓం నమో భగవతే ఉపశమ శీలాయో భరత వాత్స్యాయ నమో అకించన విత్తాయ ఋషి వృషభాయ నరనారాయణాయ పరమహంస పరమ గురువే ఆత్మారామాధిపతయే నమో నమ. ఇది ఋషి శ్రేష్ఠుడగు నరనారాయణ భగవానునకు వందనములు. జితేంద్రియుడు, ఆత్మారాముడు, నిత్యాహంకార రహితుడు అయిన ఆయన అకించనులకు నిమిత్తమై ఉన్నాడు. మహోన్నతులకు పరమహంసలకు పరమ గురువైన అతడు ఆత్మారాములకు ప్రభువై ఉన్నాడు. అతని పాదపద్మములకు మరలా మరలా నమస్కరించున్నాను. 12 కూడా చదువున ప్రభు. పరమ శక్తిశాలి నారదముని నరనారాయణుని అర్చించినప్పుడు ఈ మంత్రమును కూడా జపించుదును. దృశ్యమాన జగత్తునకు భగవానుడే సృష్టి లయాది కారకుడైనను పూర్తిగా మిథ్యాహంకార రహితుడు. అల్పజ్ఞులకు అతడు భౌతిక దేహము గ్రహించినట్లు గోచరించినను ఆకలి, దప్పిక, అలసట వంటి దైహిక తాపములచే ప్రభావితుడు కాడు. సమస్తమునకు సాక్షి అయినను తాను కాంచెడి వానిచే అతడు కలుషితుడు కాడు. అనాసక్తుడు, విశ్వసాక్షి, పరమాత్ముడు నైన ఆ దేవదేవునకు ఇవే వందనములు. భాష్యం. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహమునిగా, నిత్యత్వము, దివ్యానందము, పూర్ణ జ్ఞానము కలిగిన దేహము కలవానిగా వర్ణింపబడినాడు. ఈ శ్లోకమున అతన్ని గూర్చి మరింతగా వర్ణితమైనది. సమస్త జగతునకు సృష్టికర్త అయినప్పటికీ దాని యందు అతడు అనురక్తుడు కాడు. ఒక నింగినంటూ మేడను కట్టగలిగించో వెంటనే దాని యందు మనము ఆసక్తులమవుదాం. కానీ పరమ వైరాగ్య పూర్ణుడు శ్రీకృష్ణుడు సమస్తమును సృష్టించినప్పటికీ దేని యందును ఆసక్తుడు కాడు. నా భజ్యతే. ఇంతియే కాక అతడు సత్యానంద విగ్రహుడు. దైహికములని పిలువబడు దేహావసరములచే అతడు కలత చెందడు. ఉదాహరణమునకు అతని కెన్నడును ఆకలి, దప్పిక, అలసట వంటివి కలగవు. నహన్యతే దేహగతోపి దైహికై. ఇంకను సమస్తము శ్రీకృష్ణ భగవానుని సొత్తే కనుక అతడు సమస్తమును కాంచుటయే కాక సర్వత్రా నిలిచి ఉండను. కానీ అతడు దివ్యదేవుడు కనుక సృష్టికి, దృగ్య వస్తువుకు, దృశ్యమునకు పరముగా ఉండును. సుందరములైన వారిని గాంచినప్పుడు మనము వారి పట్ల ఆకర్షితులమగుదాం. సౌందర్యవతకు స్త్రీ శీఘ్రమే పురుషుని ఆకర్షించును. అట్లే పురుషుని చూచినంతనే స్త్రీ ఆకర్షితమగును. కానీ శ్రీకృష్ణుడు ఇటు దోషములకు అతీతుడు. అతడు సమస్తమును కాంచువాడైనప్పటికీ దోష దృష్టిచే ప్రభావితుడు కాడు. నా దృగ్య స గుణైర్ విదూష్యతే. కనుకనే సాక్షి మరియు ద్రష్ట అయినప్పటికీ అతడు తాను కాంచెడి కర్మలయందు
ఆసక్తుడు కాడు. అతడు ఎల్లప్పుడూ అనాసక్తుడు, నివృత్తుడునై సాక్షి మాత్రునిగానే నిలిచి ఉండు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ కి వెళ్దాం ప్రభు. బ్రహ్మ బిజీ ఉంది లక్ష్మమ్మ. నెక్స్ట్ ఎవరు ప్రభు? కృష్ణ నేనేనమ్మా. మీరే చదవండి. హరే కృష్ణ. 13వ శ్లోకం. ఓ దేవా యోగేశ్వర, బ్రహ్మదేవుడు అనగా హిరణ్య గర్భుడు యోగ విధానమును గూర్చి పలికిన వివరములు ఇట్లున్నవి. యోగులు మరణ సమయమున తమ చిత్తములను నీ పాద పద్మముల చెంత నిలిపియే పూర్ణ వైరాగ్యముతో భౌతిక దేహమును త్యజించురు. అది ఏ యోగ పూర్ణత్వము. ఈ భాష్యము. ఈ విషయమున శ్రీ మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. యస్య సమ్యక్ భగవతి జ్ఞానం భక్తి తదైవచ నిశ్చింతస్తస్య మోక్ష స్యాత్ సర్వ పాప కృతోపితు. భగవంతుని యథార్థ స్థితిని ఎరుగుటకు జీవితాంతము శ్రద్ధతో భక్తి యోగమును కొనసాగించిన వాడు గతమున పాపరహితుడైనప్పటికీ నిక్కముగా మోక్షమును బడసియే తీరును. ఇది భగవద్గీత యందును ధృవపరవబడినది. అపిచేత్సు దురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవస మంతవ్య సమ్యజ్ఞ వసతో యసః. మిక్కిలి హేయమైన కార్యమును నొనరించినప్పటికీ మనుజుడు భక్తియుత సేవలో నియుక్తుడై ఉన్నచో తన సంకల్పమున స్థిరనిత్యుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. శ్రీకృష్ణుని గూర్చిన తలంపులలోను ఆ దేవదేవుని రూప గుణ లీలాదులలోను పూర్తిగా సంలగ్నము చెందుటయే జీవితము యొక్క ఏకైక ప్రయోజనము. మనుజుడు ఈ ప్రకారము రోజుకు 24 గంటలు శ్రీకృష్ణుని తలచగలిగినచో ముక్తినిగా భావింపబడును. అనగా స్వరూపేణ వ్యవస్థితి. లౌకికులు భౌతిక తలంపులలోను కర్మలలోను సంలగ్నమై ఉండగా భక్తులు శ్రీకృష్ణుని కర్మలను గూర్చినట్టు తలంపులలో మునిగియుందురు. కనుక భక్తులు ముక్త స్థితిలో ఉన్నట్టి వారే ఎగుదురు. మరణ సమయమున మనుజుడు ఆ రీతి పూర్తి తాదాత్మ్యముతో శ్రీకృష్ణుని తలంచవలెను. అంతటా అతడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ శ్లోకం. కామలంపటలు సాధారణముగా ప్రస్తుత జన్మ సౌఖ్యమునందు రాబో జన్మ సౌఖ్యమునందు అమితానురక్తులై ఉందరు. అందువలన వారు భార్య సంతానము ధనమును గూర్చిన చింతనలో మునిగి మలమూత్ర భరితమైన తమ దేహములను త్యజించుటకు భయపడుదురు. కాని భక్తి యోగమున నెలకొనిన వాడు అట్లే దేహత్యాగమునకు భయపడినచో అతడు కావించిన శాస్త్రాధ్యయనము యొక్క ప్రయోజనం ఏమిటి? అది కేవలము వృధా కాలవ్యమే కదా. భాష్యము. మరణ సమయమున కాముకుడు భార్య పుత్రాదులనే తలపోయిను. తాను మరణించినచో వారెట్లు జీవించగలరు, తమనెట్లు పోషించుకోగలరు అని ఆలోచనలోనే అతను మునిగి ఉండు. అందువలన అతడు ఈనాడును దేహ త్యాగమునకు సిద్ధపడి ఉండడు. పైగా సంఘము కుటుంబము బంధువాదులను సేవించుటకు ఆ దేహంలోనే అతడు కొనసాగకూడదు. కనుక యోగాభ్యాసము ద్వారా మనుషుడు దేహపరమ సంబంధముల నుండి బయటపడవలను. భక్తి యోగమున కొనసాగుచున్నప్పటికీ వేదసార సత్వమును అధ్యయమును కావించుచున్నప్పటికీ ఆ మనుషుడు సమస్త క్లేశ కారణమగు ఈ దేహమును విడుచుటకు భీతి చెందినచో ఆధ్యాత్మిక పురోగతి యత్నముచే వనగూడు లాభం ఏమిటి? యోగాభ్యాసమునందు విజయ రహస్యము దేహ బాంధవ్యముల నుండి బయటపడుటయే. కనుకనే శ్రీల నరోత్తమదాస్ ఠాకూరులు దేహ స్మృతి నాహి యారా సంసార బంధన్ కాహాన్ తారా అని పలికి దేహావసరమును చింత తొలగినవాడు బద్ధ జీవనమును కొనసాగగలడు. అట్టివాడు భవబంధము నుండి బయటపడును. అనగా కృష్ణ భావనాయుతుడు సంగరహితముగా భక్తియుత కర్మలను అనుభవించవలను. అప్పుడే అతని ముక్తి నిశ్చయమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ 3 శ్లోకాలు కూడా బాగా పవర్ఫుల్ గా ఉన్నాయి. భాష్యాలు భావాలు కూడా. సో ఎట్లాగా ఇది
కామలంపటుడు సాధారణంగా ప్రస్తుత జన్మ సౌఖ్యమునందు రాబో జన్మ సౌఖ్యమునందు అమిత అనురక్తుడై ఉన్నాడు. అందువలన వారు భార్య సంతానము ధనము గూర్చిన చింతనలో మునిగి మలమూత్ర భరితమైన తమ దేహమును తెగించుటకు భయపడుతురు. మలమూత్ర భరితమైన తమ దేహమును తెగించుటకు భయపడుతురు. కానీ భక్తి యోగము నెలకొనిన వాడు అట్లే దేహ త్యాగములకు భయపడినచో అతను కావించిన శాస్త్ర అధ్యయనము యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది కేవలం వృధా కాల వ్యయమే కదా. సో శాస్త్రం నేర్చుకోవడం తాలూకా ప్రయోజనం ఏమైనా ఉంది అంటే ఇది మాత్రమే. ప్రభుజీ దేవుని బోధనలాగా ఉంది. ఏమా కపిలదేవుని బోధనలాగా ఉంది. చెప్పండి అమ్మ బాలమ్మ. ఏం లేదండి, అంటే ఎంత భక్తి యోగాన్ని నెలకొన్నా మరణ సమయంలో భయం మనిషికి సహజమే కదా. అది ఎందుకు సహజము? భక్తునికి అది సహజము కాదు అని చెప్తున్నారు. మనిషికి సహజము కానీ భక్తునికి సహజము కాదు. కరెక్ట్. భగవంతుడితో బంధం లేక సంపూర్ణ బంధం ఎందుకు ఉండదు? సంపూర్ణ శరణాగతి లేక. అది సంపూర్ణ శరణాగతి ఎప్పుడు వస్తుంది? సంపూర్ణ సేవ చేసినప్పుడు శరణాగతి రావడం మొదలవుతున్నది. అందువలన ఆ సర్వీస్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్? అంటే సర్వీస్ చేస్తున్నప్పుడు శరణాగతి వస్తున్నది. వేరొక దారా రాదు. మనం గుడికి కొన్ని 100,000 దానం చేసినా సరే శరణాగతి రాదు. కానీ ఆ గుడి దగ్గర చీపురు కట్ట పట్టుకుని తుడిస్తేనే శరణాగతి వస్తుంది. ఆ శరణాగతి వస్తేనే భక్తులు అవ్వగలరు. భక్తులు అయితేనే ఈ భయం నుంచి బయటపడతారు. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ లేదు. భయపడినంత మాత్రాన బతికిపోతామా? లేదు. కాబట్టి దానిని స్వీకరించడానికి ఉన్న ఏకైక మార్గము భక్తి మార్గము. లేకపోతే ఈ జ్ఞానం అంతా వృధా జ్ఞానమే, కాల వ్యయము మాత్రమే. ఇదంత సులభమైంది కాదు. ఆ స్థితి రావడం, ఆ స్థితిలో నిలబడడం కూడా అంత సులభమైంది కాదు. నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నాను, మామూలు సైంటిఫిక్ జర్నల్ ఆర్టికల్. ఆ జర్నల్ ఆర్టికల్ చెప్పింది ఏంటంటే, ఒక మనిషి 80 ఏళ్ల వయసు అతను మరణిస్తున్నప్పుడు వాళ్ళు మైండ్ కి స్కానర్ పెట్టారు. ఓకే, మైండ్ రీడ్ చేయడానికి. ఆ చనిపోవడానికి నిమిషాల ముందు ఆ మైండ్ ఎంత అలజడి సృష్టించిందో అది మామూలుగా ఎప్పుడు వీళ్ళు చూడలేదంట. అంతటి స్కానింగ్ అలజడి సృష్టించిందంట. అది ఎంత అలజడి సృష్టించిందో చూడలేదు. ఇది ఒక్క శాంపుల్. అది మనకి చూడడానికి చాలా పీస్ఫుల్ గా చనిపోయిన వ్యక్తి అతను. కానీ అక్కడ వాళ్ళు డాక్టర్స్ చెప్పింది వాళ్ళు చాలా పీస్ఫుల్ గా చనిపోయాడు. కానీ మైండ్ ఎందుకు అంత అలజడి యాక్టివిటీ ఉందో మైండ్ లోనే అనేది యాజ్ ఇఫ్ అంటే ఏదో మొత్తం 87 ఏళ్ల జీవితాన్ని అతను తిరగేసాడా అనిపించినంత అలజడి ఉంది మైండ్ లో అని చెప్పి క్వశ్చన్ మార్క్ వదిలేశారు ఆ సైంటిఫిక్ జర్నల్. అంటే ఒక్క శాంపుల్ తో మనం దీన్ని కంప్లీట్ చేయలేము అనాలిసిస్ కింద. కానీ ఫ్యూచర్ రీసెర్చ్ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్తుంది కూడా అంతే. మైండ్ చివరి నిమిషంలో ఎంతో అలజడి పొందుతుంది. అది 10,000 తేళ్లు పుట్టినంత బాధపడుతుంది, ఎందుకంటే శరీరాన్ని వదలడానికి అని చెప్తుంది. కానీ భక్తుడికి అది సునాయాసంగా చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఈ శాస్త్రజ్ఞానము యొక్క ఉపయోగము. లేకపోతే ఇదంతా కూడా కాల వ్యయమే అని చెప్పుకొస్తుంది. ఏమా 3 శ్లోకాలు కూడా అలాగే ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్థితి ఏదో చెప్పుకొచ్చారు, నారాయణుడి స్థితి చెప్పుకొచ్చారు, ఆ తర్వాత భక్తుని స్థితి చెప్పుకొస్తున్నారు. పుట్టడానికి కూడా అదే యాత్ర కదా ప్రభుజీ. పుట్టడానికి కూడా అదే యాత్ర. అవును, పుట్టడానికి కూడా అదే యాత్ర. మరి అంత యాత్ర పడి పుట్టిన తర్వాత దాన్ని వృధా చేసుకుంటే మరి మళ్ళీ ఆ యాత్ర చాలా సార్లు పడాలి అని చెప్పుకొస్తుంది. ఇది గ్రేటెస్ట్ నాలెడ్జ్ తెలిసి కూడా మనం ముందుకి ఆ డైరెక్షన్ లోకి వెళ్ళలేకపోతే ఇంకా వృధా చేసుకుంటున్నట్లే జీవితాన్ని, కాలాన్ని, లైఫ్ని, అవకాశాన్ని. సరే ముందుకెళ్దామా? సురేంద్ర ప్రభు ఉన్నారా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ. 15వ శ్లోకం. అందువలన హే ప్రభు అధోక్షజ, చంచలమగు మనస్సును నియంత్రించి దానిని నీ యందు నిలుపులాగున భక్తి యోగమును కొనసాగించడి శక్తిని మాకు ఒసగుము. మేము నీ మాయచే ప్రభావితులమైతిమే కనుక మలమూత్ర భరితమైన ఈ దేహముతో ముడిపడి ఉన్న సమస్తమునందు
అమిత అనురక్తులమై ఉన్నాము. అట్టి ఆసక్తిని విడనాడుటకు ఒక్క భక్తి యోగము తప్ప అన్యోపాయము లేదు కనుక కరుణతో మాకు ఆ వరము నొసగుము. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు అని ఉపదేశించింది. సతతం శ్రీకృష్ణుని గూర్చియే తలచుట, ఎల్లప్పుడూ భక్తి యోగమున నెలకొని ఉండుట, సదా శ్రీకృష్ణుని అర్చించుట, ఆ దేవదేవుని వందనములు సమర్పించుట ఎనున్నదియే పరిపూర్ణమగు యోగము. ఈ యోగా విధానమును అభ్యసించనిదే మలమూత్ర భరితమైన ఈ చెడ్డ దేహము పట్ల మాయానురక్తి తొలగుట సాధ్యము. దేహ సంబంధముల పట్ల ఆసక్తిని విడనాడి అట్టి ఆసక్తిని శ్రీకృష్ణుని యందు నిలుపుటయే యోగ పరిపూర్ణత. మనం ఇప్పుడు భౌతిక భోగానురక్తులమై ఉన్నాము, కానీ అదే అనురక్తిని కృష్ణుని మీదకు మళ్లించినచో ముక్తి పదమున ప్రయాణించగలము. మనుజుడు ఈ యోగ విధానమునే అభ్యసించవలెను, కానీ అన్యమైన దానిని కాదు. హరే కృష్ణ. భౌతిక భోగానురక్తి ఎంత ఉందో, భౌతిక భోగం మీద ఎంత అభిమానం ఉందో అదంతా శ్రీకృష్ణుడి మీద పెట్టాలి, అంతా భగవంతుని మీద పెట్టాలి. లేకపోతే అది రాదు. ఆ స్విచ్ జరగాలి. ఆ హయ్యర్ టేస్ట్ ని మనం అనుభవించగలగాలి. ఆ హయ్యర్ అది ఆ టేస్ట్ ని అనుభవించినాడు మాత్రమే. అంటే భోగానురక్తి అంటే భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతి దాని మీద ఒక అనురక్తి, అంటే దాని మీద లైకింగ్నెస్, దాని మీద కావాలి, అనుభవించాలి అనేది, అది దానిని ఆ కోరికని భగవంతుని మీద ప్రేమతో పూడ్చగలగాలి, మార్చగలగాలి. అప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. చాలా బాగా రాసుకొచ్చారు. అందుకే ముందు శ్లోకాల్లో వచ్చింది కదా, చూసే కళ్ళని ఈ ప్రకృతిని వ్యామోహాలను కాకుండా భగవంతుని చూడడానికి, వినేవేమో ఆ భగవంతుడి భక్తిని వినటానికి అన్ని వచ్చాయి కదా ముందు మనకి. భౌతికంగా అనుభవించడం అంటే అవన్నీ ఇటు తిప్పటం. అన్ని పనులు చేయడం మానేమని కాదు, అన్ని పనుల్లోని భగవంతుని సెంట్రిక్ గా పెట్టాలి. భగవంతుని సెంట్రిక్ గా పెట్టాలి అంటే నేను చేసే పనిలో ఈ పని వలన భగవంతుడికి సేవ జరుగుతుందా లేదా, భగవంతుడు ఆనందిస్తాడా లేదా అన్న క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోని మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, భాగవతానికి దేనికి సంబంధించింది లేదు, ఈ మాట అంటే భగవంతుడు ఆనందిస్తాడా లేదా. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు అమెరికా నుంచి మీ అబ్బాయి అమ్మాయి ఫోన్ చేస్తారు, వాళ్ళతో జరిగిన సంభాషణలో కూడా ఈ సంభాషణ వల్ల భగవంతుడు ఆనందిస్తాడా లేదా అన్న ఆలోచనతో చేసుకుని వెళితే చాలు. అంటే నేను ఈ రంగు డ్రెస్ వేసుకుంటే భగవంతుడు ఆనందిస్తాడా లేదా అన్నది ఆలోచించుకోవడం. అమ్మా చెప్పండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే ఎలా ప్రభుజీ? అంటే కొత్తగా మేము ఇప్పుడిప్పుడే దాదాపు 8 months అవుతుంది అంతే, అంటే ఎలా? అమ్మా, ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా భగవంతుడి సెంట్రిక్ గా ఉండాలి. భగవంతుని దృష్టితోనే చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతిదీ మనం ఏం చెప్తాము, ఏది కూడా భగవంతుడికి ప్రసాదంగా పెట్టకుండా తినకూడదు. ఓకే, సో మనం ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి వంట చేస్తూ అరే నేను ఎక్కువ కారం వేసేస్తున్నానా, ఎక్కువ ఉప్పు వేస్తున్నానా, దీనికి భగవంతుడు ఏమైపోతాడు, భగవంతుడు తినగలడా లేదా, వేడిగా సర్వ్ చేసేస్తున్నానా, చల్లగా సర్వ్ చేస్తున్నానా, ఇట్లాంటి ఆలోచన మాకు మామూలుగా వచ్చిన ఆలోచనే. అది ఎక్కువ ఉప్పేస్తున్నానా తక్కువ ఉప్పేస్తున్నానా అన్నదా. అయితే ఇదే ఆలోచన కూడా భగవంతుని సెంట్రిక్ గా చేస్తున్నాం, అర్థమవుతుంది కదమ్మా. అప్పుడు ఆ ధ్యాస మారిపోతుంది. అప్పుడు ఆయన్ని చేయించుకుంటాడు అన్నిని. నేను ఈ రోజు శుచిగా చేస్తున్నానా, ఇట్లాగా స్నానం చేయకుండా వంట మొదలు పెట్టేస్తే భగవంతుడు ఆనందిస్తాడా, ఇట్లా ప్రతిదీ క్వశ్చన్ చేసుకుంటూ రావాలి. ఇదేంటి ఈ గది ఇక్కడ ఇంత తొడవాల్సిన పరిస్థితి వస్తే ఇది తొడవకపోతే దేవుడు వచ్చేసరికి దేవుడు ఇక్కడ నడుస్తున్నప్పుడు కష్టం అవుతుంది కదా అన్న భావనలో ఉండగలగాలి. అర్థమవుతుంది కదమ్మా. శబరి చేసింది అదే.
అక్కడ ఈ పండు పులుపుగా ఉంటే రాముడు బాధపడతాడు, రాముడు తినగలడో లేదో అట్లాగా ఆలోచనతోనే ఆవిడ తిన్నది తప్పితే ఇందులో మంచి పండు ఏదో చెడు పండు ఏదో చూద్దామన్న ఆలోచన కూడా కాదు. అరే ఇటువంటి పండు రాముడు తింటే రాముడికి ఎంత కష్టం వస్తుందో అన్న భావనలో ఆవిడ ఒక్కరోజు చేయలేదు. మనకి అలాంటి పళ్ళు రాముడికి పెట్టిందేనా మనకు ఒకరోజు విన్నాము, కానీ ఆవిడ ప్రతిరోజు రాముడి కోసం వెయిట్ చేస్తూ అదే పని చేసుకుంటూ కూర్చున్నది. ప్రతిరోజు కూడా సగం సగం తిన్న పళ్ళు ప్లేట్లో పెట్టుకుని కూర్చున్నది ఆవిడ. ఒకరోజు రాముడు వచ్చిన రోజు మళ్ళీ మనకు సినిమాలో అట్లా చూపిస్తున్నారు, అప్పుడు కూడా తిన్నట్టు, కానీ ప్రతిరోజు ఆవిడ అట్లాగనే వెయిట్ చేస్తూ ఉండేది. అర్థమవుతుంది కదమ్మా? సో ఏమా అర్థమైంది. కొంతవరకు అర్థమైంది కదా. సో పిల్లల్ని నామం చేస్తూ వంట చేసుకుంటే చాలదా? చేస్తూ వంట చేసుకుంటే చాలు, నామం చేస్తూ వంట చేసుకుంటే చాలు. నామం చేస్తూ వంట చేసుకోవచ్చు కాదనట్లేదు, బట్ ఆ భక్తి భావన ఉండాలి, ఆ భక్తి భావన ఉండాలి. ప్రతి దాంట్లోని ప్రతి చర్యలోని ఉండాలమ్మా, ప్రతి చర్యలోని. ఇప్పుడు మనకి మనం ఏ పనైనా చేస్తే ఎందుకు చేస్తాం, ఏ పనైనా చేస్తాం. ఏ పనైనా ఒక మాట మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడతాం? ఒకటి మనకి మాట్లాడాలనిపించింది కాబట్టి, మనకి చెయ్యాలనిపించింది కాబట్టి. ఓకే, అది ఫస్ట్ మన మనస్సు ఆ మాట మాట్లాడమనో లేకపోతే ఆ పని చేయమనో మనం ప్రేరేపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనసు ప్రేరేపిస్తుంది. సెకండ్ ఏం జరుగుద్ది, మనం అది మంచా చెడా అని ఆలోచించే విచక్షణ జ్ఞానం మనకు ఉంది. అది మన ఇంటెలిజెన్స్ అది చెబుతుంది, ఇట్లా చేయకూడదు. ఈ రెండిటిని మించి మనం ఒక పని ఎందుకు చేస్తాము అంటే మన అహంకారాన్ని సాటిస్ఫై చేయడానికి. ఈ మూడు ఇప్పుడు కూడా ఏ పని చేసినా సరే ఈ మూడు కారణాల వల్లే జరుగుతుంది. అయితే మనసు ఎందుకు ఇష్టపడ్డది అంటే వేరే విషయం. మనసు ఎందుకు ఇష్టపడ్డది అంటే ఇంద్రియ ఆనందం కోసం ఇష్టపడ్డది. టీవీ ఆన్ చేయాలి, ఇలా టీవీ చూద్దాము, కళ్ళు ఆనందిస్తుంది అని చెప్పి నీకు టీవీ ఆన్ చేయమని మనసు కళ్ళ ఆనందం కోసం మనసు చేస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? సో ఇంద్రియ ఆనందాన్ని పక్కన పెడితే ఈ మూడు విషయాలు మనల్ని ఏ పని చేయించినా ప్రేరేపిస్తూ చేస్తుంటాయి. ఈ మూడు విషయాల్లోని మనం దేవుణ్ణి సెంట్రిక్ గా పెట్టకపోతే మాయకి పడిపోతుంది. ఏ పని చేసినా సరే ఇది ఈ మూడు సెంట్రిక్ గానే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుద్దంటే ఒక పని చేసినప్పుడు దాన్ని జస్టిఫై చేయడం కోసం మన ఇంటెలిజెన్స్ వాడేస్తున్నాం. ఎందుకు వాడేస్తున్నాము? మన బుద్ధిని దేనికి వాడుతున్నాము? మనం చేసిన పని జస్టిఫై చేయడం కోసం వాడేసి అహంకారాన్ని మరింతగా పోషిస్తూ ఉంటాం. అహంకారము అంత భయంకరంగా పనిచేస్తుంది. ఏంటి, మనం చేసే ప్రతి పని కూడా మనసుకు నచ్చిన పనిని బుద్ధి దానిని జస్టిఫై చేయడానికి వాడి అహంకారాన్ని పోషించడం మొదలు పెడితే దేవుడు దూరం అయిపోతాడు. ఈ విషయంలోనే ఎప్పుడైతే మన అహంకారాన్ని పూర్తిగా అణిచి మన బుద్ధిని దేనికి వాడాలి? ఒకే ఒక దానికి వాడాలి. ఏమిటి? మన సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం ఏమిటి అంటే దేవుడిని ఆనందపరచడం తప్ప వేరొకటి లేదు. అది మన సనాతన ధర్మం. ఎప్పుడైతే మన బుద్ధిని అక్కడ నిలబెట్టగలుగుతామో మనసు ఆటోమేటిక్ గా బుద్ధి మాట వింటుంది. మనసు అక్కడికి వెళ్ళినా సరే బుద్ధి దాన్ని పడుకోబెడుతుంది. ఎప్పుడైతే మనసును పడుకోబెట్టగలమో ఇంద్రియాలను పడుకోబెట్టాలి. కానీ ఇంద్రియాలను అంత పడుకోబెట్టడం అంత ఈజీ కాదు. మళ్ళీ అది ఒక్క నిమిషం పడుకుంటుంది, మళ్ళీ ఆడడం మొదలు పెడుతుంది. అందుకు దానిని వేరొక కార్యంలో పెట్టాలి. ఆ వేరొక కార్యము నామ సంకీర్తన. సో అర్థమవుతుంది కలుగుతుంది. సో అందువలన నామ సంకీర్తనం ఉపయోగం లేదా అంటే ఉంది, వేరొక ఆలోచన లేకుండా ఉంచడం కోసం ఉపయోగపడుతుంది. కానీ భగవంతుని సెంట్రిక్ గా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతి కార్యంలో. అర్థమవుతుంది కదా? లేకపోతే అది మెకానికల్ గా నామ సంకీర్తన చేయడం అవుతుంది. అందులో తప్పేమీ లేదు, ఎందుకంటే దాని వలన వేరొకటి లేకుండా నిలబెట్టగలుగుతుంది. ఏదో ఒకనాడు ఆ నామ సంకీర్తనలో మనకి ఆ రుచిని అనుభవించడం జరుగుతుంది. అది అనుభవించడం జరిగినప్పుడు మనలో ఉన్న పరమాత్మ మాట్లాడడం మొదలు పెడతారు. మనలో ఉన్న పరమాత్మ మాట్లాడడం మొదలు పెడితే ఇంక మన చుట్టూరు కూడా ఆ పరమాత్మ అవతల వ్యక్తులతో కూడా మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు ఇంకా అది ఆ స్థితిలోకి వెళ్ళగలగాలి, ఆ స్థితిలో నిలబడగలగాలి. ఆ సాధనే ఇదంతా, ఆ సాధన ప్రక్రియ. ఏం పిన్ని? సరే మా ముందుకెళ్దామా? సుజాత మాతాజీ, శారదా మాతాజీ చదువుతారమ్మా. బి శారదా మాతాజీ 16. హరే కృష్ణ మాతాజీ మీట్లో ఉన్నారు. ప్రభుజీ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయాను ప్రభుజీ. సరే నేను కొంచెం నెక్స్ట్ చదువుతాను ప్రభుజీ.
సరే సరే కొద్దిగా కొంచెం డిస్టర్బెన్స్. సరే 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 సులోచన నెక్స్ట్ రండి తీసుకుంటాం. సులోచన రండి మాతాజీ. సుజాత మాతాజీ కూడా లేరుగా. సరే నేను చదవనా నాన్న? చదివేసేయండి. 16. హరే కృష్ణ. 16వ శ్లోకం. ఇలా వృత్త వర్షము వలె భారత వర్షము నందును అనేక పర్వతములు నదులు కలువు. మలయము, మంగళప్రస్థము, మైనాకము, త్రికూటము, వృషభము, కూటకము, కొల్లకము, సహ్యము, దేవగిరి, ఋష్యమూకము, శ్రీశైలము, వెంకటము, మహేంద్రమును, వారిధారము, వింధ్య, శక్తిమంతము, వృక్షగిరి, పారియాత్రము, ద్రోణము, చిత్రకూటము, గోవర్ధనము, రైవతకము, కుకుభము, కకుభము, నీలము, గోకాముఖము, ఇంద్రకీలము, కామగిరి ఎనునవి వానిలో కొన్ని పర్వతములు. ఇవియే కాక వేల కొలది ఇతర పర్వతములను కలవు. పెక్కు నదీ నదములు వాని నుండి బలిలెవ్వడి ప్రవహించుతున్నవి. 17-18 చదువుతాను. వానిలో బ్రహ్మపుత్ర, శోణ అనునవి నదములు. చంద్రపస, తామ్రవర్ణి, అవటోధ, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమారథి, గోదావరి, నిర్బంధ, పయోష్టి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణవతి, మహానది, వేద, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోదస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుద, వితస్త, అసిక్ని, విశ్వాను ఇతర మహానదులను కలవు. ఈ నదులను సదా తలచెడి కారణమున భరతవర్షవాసులు పరమ పవిత్రులై ఉందరు. కొన్ని మార్లు వారు ఈ నదుల నామములను మంత్రరూపమున ఉచ్చరింతురు. కొన్ని మార్లు ప్రత్యక్షముగా వాని చెంతకేగి స్నానమాడుదురు. ఆ విధముగా వారు పవిత్రులగుదురు. భాష్యం. ఈ నదులన్నీయును దివ్యమైనవి కనుక వానిని తలుచుట ద్వారాను, స్మృశించుట ద్వారాను, లేదా వాని యందు స్నానమాడుట వలన మనిషి పవిత్రుడు కాగలడు. ఈ ఆచారం ఇంకనూ కొనసాగుతున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాము. హరే కృష్ణ. చదువుతున్నాను ప్రభుజీ. 19వ శ్లోకము. ఈ వర్షమునందు జన్మించిన వారలు గుణములను అనుసరించి వర్గీకరింపబడెదరు. భారత వర్షమున మనిషి ఖచ్చితముగా పూర్వ కర్మానుసారమే జన్మించును కనుక కొందరు మహోన్నతులగును, కొందరు సామాన్యులగును, కొందరు నారకీయులుగాను జన్మింతురు. కనుక ప్రామాణికుడు గురువుచే మనిషి యొక్క స్థితి నిర్ణయించబడి వర్ణాశ్రమానుసారముగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణములు, బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమనడి ఆశ్రమములు అతడు విష్ణు భక్తిలో నెలకొనినచో అతని జన్మ ధన్యమగును. భాష్యము. దీనిని గూర్చిన మరికొంత సమాచారమునకై భగవద్గీతను 14.18 మరియు 18.42-45 చూడుడు. శ్రీల రామానుజాచార్యులు తమ రచనయగు వేదాంత సంగ్రహమున దీనిని గూర్చి ఇట్లు వివరించిరి. ఏవం విధ పరా భక్తి స్వరూప జ్ఞాన విశేషస్యోత్పాదకః పూర్వోక్తాహర హరుపచీయమాన జ్ఞాన పూర్వక కర్మానుగృహీత భక్తి యోగ ఏవ యదోక్తం భాగవత పరాశరేణ వర్ణాశ్రమేతి నిఖిల జగదుద్ధారణాయ వనితలేవతీర్ణం జగదుద్ధారణాయ వనితలేవతీర్ణం పరబ్రహ్మ భూతః పురుషోత్తమః స్వయమేతదుక్తవాన్ స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి
తచ్ఛృణు యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అదే రీతిగా విష్ణు పురాణము 389 నుండి ఉదహరించుచు పరాశరముని ఇట్లు ఉపదేశించిరి. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పందా నాణ్యతోష కారణం. దేవదేవుడగు విష్ణు భగవానుడు వర్ణాశ్రమ ధర్మ విధుల చేతనే చక్కగా అర్చింపబడును. అతనిని సంతృప్తి పరచుటకు అన్య మార్గము లేదు. భారత వర్షమున వర్ణాశ్రమ పద్ధతిని సులభముగా పాటించవచ్చును. ప్రస్తుతము భారత వర్షమునందలి జనులలో కొన్ని దానవ వర్గముల వారు ఆ వర్ణాశ్రమ పద్ధతిని తృణీకరించుచున్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి వర్ణములుగాను లేదా బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనడి ఆశ్రమోచిత స్థానములను పొందిన వారిగాను అగుటకు జనులకు బోధ గరిపెడి సంస్థయే లేకపోవుట వలన అట్టి శూద్రులు వర్ణరహిత సమాజమును కోరుచున్నారు. అది అయోమయ పరిస్థితులను తయారు చేయుచున్నది. మతాతీత ప్రభుత్వము పేరిట అయోగ్యులగు వారు మహోన్నత ప్రభుత్వ స్థానములను ఆక్రమించుచున్నారు. ఎవ్వడును వర్ణాశ్రమ ధర్మ పద్ధతిని అనుసరించి శిక్ష గరుపబడనందున జనులందరూ క్రమముగా పశుజీవనము వైపునకు పయనించుచున్నారు. మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము మోక్ష సాధనయే. కానీ దురదృష్టవశాత్తు జనసామాన్యమునకు ముక్తి అవకాశము నిరాకరింపబడుచున్నది. అందువలన వారి జీవితము వ్యర్థమగుచున్నది. వర్ణాశ్రమ ధర్మమును తిరిగి నెలకొల్పి మానవ సంగమును నరక గమనము నుండి తప్పించుటకే కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచం అంతటను ప్రచారము కావింపబడుచున్నది. సో వర్ణాశ్రమ ధర్మము తాలూకు ఇంపార్టెన్స్ చెప్పుకొచ్చారు ఈ శ్లోకంలో. సరే, రైట్, ముందుకెళ్దాము. 20వ శ్లోకం ఫస్ట్ నుంచి వెళ్తున్నాము. చదవన ప్రభుజీ. హరే కృష్ణ. మీ పేరు ఉందమ్మా? ఉందమ్మా మీ పేరు. సారీ అమ్మా, ముందుకు వెళ్ళిపోదామా? బహుజన్మల పుణ్య పరిపాకముననే మనుజుడు విశుద్ధ భక్తుల సాంగత్యావకాశమును బడి కర్మబంధముని కూర్చడి అవిద్యా గ్రంథి అంతటా ధ్వంసమగును. ఎప్పుడవుతుంది? కర్మబంధమును కూర్చడి అవిద్యా గ్రంథి అంతా ఎప్పుడు ధ్వంసమవుతుంది? విశుద్ధ భక్తుల సాంగత్య అవకాశం వచ్చినప్పుడు. పిదప భక్తుల సాంగత్య ఫలముగా అతడు దివ్యుడు, రాగరహితుడు, అవాజ్మాన గోచరుడు, సగోచరుడు, పూర్ణ స్వాతంత్రుడు వాసుదేవుని భక్తియుక్త సేవను పడేను. అటు వాసుదేవ భక్తియే నిజమైన మోక్షపదం. వాసుదేవ భక్తియే నిజమైన మోక్షపదం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద గారు భాషించారు. బ్రహ్మానుభూతి అనేది మోక్షారంభము కాగా పరమాత్మభూతి అనేది మోక్ష రాజ్యము వైపున చేసడి మరింత పురోగతి అగును. కానీ మనిషి తాను దేవదేవుని నిత్య దాసుడనని ఎరిగినప్పుడు మా నిజమైన మోక్షమును బడిసిన వాడగును. మనిషి తాను దేవదేవుని నిత్య దాసుడని ఎరిగినప్పుడు మాత్రమే నిజమైన మోక్షమును బడిసిన వాడగును. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు దేహాత్మ భావనలో తప్పు మార్గమునే పని చేయించున్నాడు. కానీ మనుషుడు బ్రహ్మభూత స్థితిని పడిసినప్పుడు తాను దేహము కాదని, దేహాత్మ భావంలో పనిచేయటం వ్యర్థము మరియు తప్పు ద్రోవలో చనుటియేనని తెలుసుకొనగలడు. అంతటా అతని భక్తియుక్త సేవ ఆరంభము కాగలదు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.54 శ్లోకం ఇట్లా పలికి బ్రహ్మభూతాం ప్రసన్నాత్మ న సచోతి నా కాంక్ష సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠ అయిన వాడు శీఘ్రమే బ్రహ్మానుభూతిని బడిసి ఆనందపూర్ణుడగు. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక అట్టి వాడు సర్వజీవులేడ సమాత్వ భావమును కలిగి ఉంది. అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తిని పొందుచున్నాడు. భక్తియుక్త సేవయే నిజమైన మోక్షం. భగవంతుని సౌందర్యముచే ఆకర్షితుడై ఆ దేవదేవుని పద్మముల చెంత మనసును సంలగ్నమైన వాడు తన ఆత్మానుభూతికి సహాయపడని ఎట్టి విషయములందు అభిరుచిని కలిగి ఉంటాడు.
ఆ దేవదేవుని పాద పద్మముల చింత మనసు సంలగ్నమైన వాడు తన ఆత్మానుభూతికి సహాయపడని ఎట్టి విషయములందు అభిరుచిని కలిగి ఉండాడు. అనగా సమస్త లౌకిక కర్మల ఏడ అతను ఆకర్షణ కోల్పోవును. సరే, నెక్స్ట్ తైత్రోపనిషత్తు నుంచి 2వ.7 నందు చెప్పబడినది, దాని మీనింగ్ చెప్తున్నాం. జీవుడు తన సుఖము ఆత్మానుభూతి ఆనందమునకు మూలతత్వము పైననే ఆధారపడి ఉన్నదని పూర్తిగా తెలిసినప్పుడు, మరియు భగవంతుని అనగా తన కన్నను ఇంకొక అధికుడు లేనివాడు, భగవంతుని కన్నను ఇంకొక అధికుడు లేనివాడు వ్యక్తి నిత్య సేవలో నెలకొనినప్పుడు ఆధ్యాత్మికము సుఖమయమైన జీవితమును సుస్థిరుడగును. అంటే దీంట్లో ఎక్కడ భౌతిక ప్రపంచం నుంచి పారిపోమని చెప్పట్లేదు, కానీ భౌతిక ప్రపంచంలో ఎట్లా జీవించాలో ఈ శ్లోకం చెప్తుంది. ఎట్లాగా ఎప్పుడైతే మనం భగవంతుడి నిత్యదాసుడిని అవుతామో అప్పుడే విశుద్ధ భక్తుని తాలూకా సాంగత్యము దొరుకుతుంది. ఎప్పుడైతే విశుద్ధ భక్తుని సాంగత్యము దొరుకుతుందో అప్పుడే మోక్ష మార్గంలో వెళ్ళగలిగే జ్ఞానముతోని భౌతిక జీవితాన్ని కూడా సుఖమయం చేసుకోగలము అని చెప్పుకొస్తున్నారు. ఏమా ముందుకెళ్దామా? 21 చదువుమా. హరే కృష్ణ. ఆధ్యాత్మిక అనుభూతికి మానవ జన్మయే మహోదాత్తమగు స్థితి కనుక స్వర్గమందలి దేవతలు ఈ విధముగా పలుకుదురు. భారతవర్షమున జన్మించిన మానవుల విషయమున ఇది మహా అద్భుతమై ఉన్నది. గతమున వారెంతో పుణ్యమనర్చి ఉండవచ్చును, లేదా ముకుందుడే వారి పట్ల ప్రసన్నుడై ఉండవచ్చును. లేనిచో అనేక రకములుగా భక్తియుత సేవలో వారెట్లు నెలకొనగలరు? దేవతలమైన మేము భక్తియోగ నిర్వహణకై భారతవర్షమున మానవ జన్మను అభిలషించగలమే కాని ఈ మానవులు అచ్చట ఇదివరకే భక్తియోగమున నెలకొని ఉన్నారు కదా. భాష్యము. ఈ సత్యము చైతన్య చరితామృతము ఆదిలీల 9.41 శ్లోకమునందు మరింతగా ఇట్లు వివరింపబడినది. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరికర పర ఉపకార. భారత భూమి యందు మానవ జన్మను బడసిన వాడు తన జన్మను సార్థకమునర్చుకుని ఇతరుల లాభము కొరకై పనిచేయవలెను. భక్తియోగ నిర్వహణకై భారతవర్షమున ఎన్నియో అవకాశములు సౌకర్యములు కలవు. ఇచ్చట ఆచార్యులందరూ తమ అనుభవమును పంచియున్నారు. అంతేకాక శ్రీ చైతన్య మహాప్రభువు స్వయముగా అవతరించి ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుచు భగవద్భక్తిలో సుస్థిరముగా నెలకొనుటెట్లో ఉపదేశించిరి. కనుక ఈ కోణములో చూసినచో భక్తియోగ విధానమును సులభముగా అవగతము చేసుకొని దానిని అనుసరించుచు జీవితమును ధన్యము చేసుకొనుటకు భారతవర్షము ఒక విశేషమగు స్థానమై ఉన్నది. ఆ రీతిగా ఎవడేని భక్తిలో జీవితమును ధన్యము చేసుకొని పిదప ఆ భక్తి యోగమును ప్రపంచమంతటను ప్రచారము కావించినచో ప్రపంచ జనులందరూ నిజముగా లాభపడగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగుంది. భారతదేశంలో పుట్టిన దానికి ఇంపార్టెన్స్ చెప్పుకొస్తున్నారు. సరే, భారతీమాతాజీ ఉన్నారా? నిన్నట్టున్నారుగా. ప్రభుజీ నన్ను చదవమంటారని? చదవండి అమ్మా. 22వ శ్లోకం చదవండి. 22వ శ్లోకం. దేవతలు ఇంకను ఇట్లు పలుకుదురు. యజ్ఞములు, తపస్సు, వ్రతములు, దానములు వంటి ఎన్నో బహు కష్టకార్యములను వనర్చిన పిమ్మటయే ఈ స్వర్గలోక వాస స్థానమును మేము పొందితిమి. కానీ ఈ కార్యసిద్ధి వలన వనగూడిన ప్రయోజనం ఏమిటి? ఇచ్చట మేము అపారముగు ఇంద్రియ సౌఖ్యమును అనుభవించుచున్నామనుట నిస్సందేహమే. అయినను నారాయణ పాద పంకజములను స్మరింపజాలకున్నామే. అధికమగు ఇంద్రియ భోగం వల్ల అతని పాదాంబుజములను దాదాపుగా మేము విస్మరించితిమి. భాష్యం. భారతవర్షం ఎంతటి మహోన్నత స్థానం అనగా దాని యందు జన్మించిన వాడు స్వర్గాది లోకములను బడయగలుగుటయే గాక నేరుగా భగవద్ధామమును కూడా చేరగలడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతల యందు ఇట్లు పలికెను. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు. కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. భారతవర్షవాసులు సాధారణముగా వేద నిలయములను పాటించుచు గొప్ప యజ్ఞములు నిర్వహించుచుందురు. తత్ఫలితముగా వారు
స్వర్గాది లోకములను పొందుదురు. కాని అట్టి వాణిని పొందుట వలన లాభం ఏమిటి? ఈ విషయమునే భగవద్గీత క్షీణే పుణ్యే మత్స్యలోకం నిసంతి అని పలికినది. యజ్ఞ దాన పుణ్య ఫలములు నశించినంతనే జీవుడు తిరిగి క్రింది లోకములకు అరుదించి జనన మరణ క్లేశములను అనుభవించవలసి ఉండును. కాని కృష్ణ భక్తుడైన వాడు కృష్ణుని చెంతకే చేరవచ్చును. అనగా యాంతి మధ్యాజినోపి యమాం. కనుక స్వర్గలోకములను బడిసినందులకు దేవతలు కూడా చింతించుచున్నారు. భారతవర్షమున జన్మను బడిసడి మహదావకాశం లభించినందులకు ఆ స్వర్గవాసులు దుఃఖితులగుచుందురు. అట్టి లాభము లభించకపోవడమే గాక వారు అత్యున్నతమగు ఇంద్రియ భోగముచే విమోహితులగుదురు. దాని వలన వారు మరణ సమయమున నారాయణ పాదపద్మములను విస్మరింతురు. సారాంశమేమనగా భారతవర్షమున మానవ జన్మం బడిసిన వాడు దేవదేవుడగు శ్రీకృష్ణుడు స్వయముగా వసగిన ఉపదేశములను తప్పక పాటింపవలెను. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్ధామమును అనగా వైకుంఠ లోకములు లేదా అత్యున్నత వైకుంఠ లోకము గోలోక బృందావనం చేరి భగవంతుని సాన్నిధ్యమున సచ్చిదానందమయ జీవనమును గడుపుటకే ప్రతి ఒక్కరూ యత్నించవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. రేవతి మాత చదువుతున్నారు. హరే కృష్ణ. 23వ శ్లోకం. కోటాను కోట్ల బ్రహ్మలోక వాసము కన్నను భారత వర్షమునందలి స్వల్ప జీవన కాలమే శ్రేయస్కరమైనది, మేలైనది. ఏలైనా బ్రహ్మలోకమును బడిసినను జీవుడు జన్మ మృత్యు పరంపరకు తిరిగి రావాల్సి వచ్చును. భారత వర్షమునందలి జీవన కాలము స్వల్పమే అయినప్పటికీ అచట వసించువాడు భగవంతుని పాద పద్మములకు పూర్తిగా శరణజొచ్చి భక్తి యోగ తత్పరుడై ఆ స్వల్ప జీవన కాలం అందే మహోన్నతమగు పూర్ణత్వమును సాధించగలడు. ఆ విధముగా అతడు క్లేశము గాని పునరావృత్తి గాని లేనట్టి వైకుంఠ లోకమును పొందును. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభు వసగిన ఈ క్రింది సందేశమును ఇది మరింత పుష్టిని కూర్చుచున్నది. భారత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కరపర ఉపకార. భారత భూమి యందు జన్మించిన వానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వసగిన ప్రత్యక్షోపదేశములు అధ్యయనమును కావించి ఆ విధముగా మానవ జీవితమునందు ఏమి కావించవలనో నిర్ణయించుకొనుటకు పూర్తి అవకాశము లభించుచున్నది. కనుక మానవుడు అన్ని ప్రతిపాదనలు విడిచి కేవలము శ్రీకృష్ణునే శరణవలెను. అంతటా శ్రీకృష్ణుడు శీఘ్రమే అతని పూర్ణ బాధ్యతను చేపట్టి సమస్త పాపములను శమింపచేయును. కనుక స్వయముగా శ్రీకృష్ణుడే బోధించినట్లు ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తిని చేపట్టవలెను. మన్మనాభవ మద్భక్తో మత్యాజి మాం నమస్కురు సర్వదా నన్నే చింతింపుము. నా భక్తుడగును నన్ను అర్చింపుము, నాకు నమస్కారము గావింపుము. ఇది చిన్న పిల్లవాడికైనను అత్యంత సులభమైనది. అయినచో ఈ మార్గమును ఎందుకు చేపట్టరాదు? అనగా మనుజుడు కృష్ణోపదేశములు ఖచ్చితముగా పాటించుటకు యత్నించి భగవద్ రాజ్యమునకు చేరుట పూర్తిగా యోగ్యుడు కావలెను. అతడు నేరుగా కృష్ణునే చేరి ఆ దేవదేవుని సేవలో నియుక్తుడు కావలెను. భారత వార్షవాసులకు ఒసగబడిన మహాదవకాశం ఇదియే. భగవద్ధామమును చేరే యోగ్యుడైన వాడు శుభాశుభ కర్మ ఫలములను బాధ్యుడు కాదు. హరే కృష్ణ. నెక్స్ట్ పద్మావతి మాత ఉన్నారమ్మా. ఇప్పుడే లెఫ్ట్ అని వచ్చింది నాన్న, ఇప్పుడే లెఫ్ట్ అని. సరే మాయ గారు చదువుతారండి. సుప్రసాద్ గారు ఉన్నారా? చదువుతున్నానండి. 24. ఎచ్చట భగవత్ కథ ఎనడి పవిత్ర గంగానది ప్రవహింపదో మరియు అట్టి పుణ్యనది తటమున భగవత్ సేవలో నెలకొనిన భాగవతులు ఉండరో, లేదా ఎచ్చట భగవానుని ప్రీత్యర్థము సంకీర్తనాయజ్ఞ మహోత్సవములు జరగవో, ఈ యుగమునకు సంకీర్తనాయజ్ఞమే విశేషముగా ప్రతిపాదించబడినందున అట్టి ప్రదేశము మహోన్నత లోకమైనను బుద్ధిమంతుడు దాని యందు అభిరుచిని కలిగి ఉండడు. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభువు భారతవర్షములో అవతరించిరి. బెంగాలు రాష్ట్రమందలి నదియా జిల్లా నవద్వీపమున మహాప్రభువుల వారి అవతరణము జరిగింది. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపినట్లుగా ఈ విశ్వమునందు ధరణి సర్వోత్తమ లోకమనియు, ధరణిపై భారతవర్షము శ్రేష్టమనియు, భారతవర్షమున బెంగాలు ఇంకనూ శ్రేష్టమనియు, బెంగాలులో నదియా జిల్లా మరింత శ్రేష్టమనియు,
హరే కృష్ణ మహామంత్ర కీర్తనం అనేది సంకీర్తన యజ్ఞమును ఆరంభించుటకై శ్రీ చైతన్య మహాప్రభువు నవద్వీపమున అవతరించుట వలన ఆ ప్రాంతము నదియా జిల్లాలో అత్యంత మహోన్నతమనియు సారాంశపరపబడినది. ఈ విషయమున శాస్త్రజ్ఞులు ఇట్లు పలికిరి. శాస్త్రములు ఇట్లు పలికినవి. కృష్ణవర్ణం త్వషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాప్యై యజంతి సుమేధస. శ్రీ చైతన్యులు ఎల్లప్పుడూ శ్రీ నిత్యానందుడు, శ్రీ గదాధరుడు, శ్రీ అద్వైతాచార్యుల వంటి అంతరంగికులను మరియు శ్రీ వాసాది భక్త బృందములు కూడియుండును. వారెల్లప్పుడూ కృష్ణనామ కీర్తనము గావించుచు శ్రీకృష్ణుని గూర్చిన చర్చలో మునిగియుందురు. కనుక విశ్వమందలి అన్ని స్థానముల కన్నను అది పరమోత్తమమగు స్థానము. మహాప్రభువుల వారి జన్మస్థలమగు ఆ ప్రాంతమున మాయాపూర మా కృష్ణ చైతన్య సంఘము ఒక భవ్యమైన కేంద్రమును స్థాపించినది. జనులందరూ అచ్చటకేగి నిరంతర సంకీర్తన యజ్ఞమున పాల్గొను మహదావకాశము నొసగుటకే అది నెలకొల్పబడినది. అచ్చట ఈ శ్లోకమును తెలుపబడినట్లు యజ్ఞేశ మఖ మహోత్సవాక్ సంకీర్తన యజ్ఞము నిర్వహింపబడుచు ఆధ్యాత్మిక ఆనందమునకై అర్రులు చాచడి లక్షలాది జనులకు ప్రసాద వితరణము జరుగుచున్నది. వాస్తవమునకు ఇదియే కృష్ణ చైతన్యోద్యమ కార్యము. చైతన్య భాగవతము దీనిని ఇట్లు నిర్ధారణ చేయుచున్నది. భగవత్ కథా ప్రచారము లేనిచో, వైష్ణవుల జాడ కానరానిచో, కృష్ణ భక్తిని విస్తరింపజేసే ఉత్సవములు లేనిచో అది స్వర్గలోకమైనను మనుజుడు దానిని వాంఛింపరాదు. గాలి చోరనట్టి తల్లి గర్భమున ముడుచుకొని నిరంతరము వసించుటయు ఉత్తమమే యగును. ఏలయన జీవుడు అచ్చట భగవచ్చారణార విందములను తలుచుకొనగలడు. భగవంతుని పాదపద్మములను తలుచుకొనుటకు అవకాశము లేనట్టి ప్రదేశమును నివసించుట కన్నను అది సర్వోత్తమం. భగవంతుని తలుచుకోలేని హేయముకు ప్రదేశము నాకు జన్మ కలుగరాదని నేను ప్రార్థించుచున్నాను. సంకీర్తన యజ్ఞమును ఆవిష్కరించినది శ్రీ చైతన్య మహాప్రభువే కనుక ఆయన ప్రీత్యర్థము సంకీర్తన యజ్ఞము చేయువాడు మిక్కిలి ధన్యుడని చైతన్య చరితామృతమునందు కృష్ణదాస కవిరాజ గోస్వామి పలికిరి. అట్టి వ్యక్తి పరిపూర్ణముకు మేధస్సు కలవాడు కాగా ఇతరులందరూ అవిద్యయందు నిలిచిన వారే అయి ఉన్నారు. వేదవాంగ్మయమును తెలుపబడిన సర్వయజ్ఞములలో సంకీర్తన యజ్ఞమే సర్వశ్రేష్టము. 100 అశ్వమేధ యాగములు కూడా ఒక సంకీర్తన యజ్ఞమునకు సరిపోలవు. శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అభిప్రాయమును అనుసరించి సంకీర్తన యజ్ఞమునకు బదులు ఏవో ఇతర యజ్ఞములు చేసడి వాడు పాషాండుడనబడును. అట్టి వాడు యమరాజు శిక్షకు గురి కావలసియే ఉండును. అశ్వమేధ యాగము ఇతర పుణ్యకార్యముల వలె సంకీర్తన యజ్ఞము కూడా ఒక పుణ్యకార్యముని తలంచిన మాయావాదులు పలువురు కలరు. కానీ అది ఒక నామాపరాధం. మాయావాదులు ఏ విధముగా తలచినప్పటికీ నారాయణ నామోచ్చరణము ఇతర నామోచ్చరణముల ఏనాడును సమానము కావు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి నేను చదవనా ప్రభుజీ? ఒక్క నిమిషం అర్థమవుతుంది కదమ్మా. దీనిని సంకీర్తన యజ్ఞాన్ని ఇంకా దేనితోని పోల్చడానికి సమానం కాదు, దేనితోని పోల్చడానికి వీల్లేదు. నేను ఆ పని చేస్తున్నాను, అది చేస్తున్నాను, అందువల్ల నేను చేయట్లేదు అని అనుకోవడానికి వీల్లేదు. మిగతా పనులు ఏమైనా చేసుకోండి కానీ ఇది వదలడానికి వీల్లేదు. ఓకే, 25 మీరు చదువుతారమ్మా పద్మావతి మాతాజీ? చదువుతాను. సరే చదువు. హరే కృష్ణ. 25వ శ్లోకం. జన్మ కర్మ ఫలముల నుండి మనుషుని ముక్తిని గావించునట్టి భక్తి యోగమును నిరోధించుటకు భారత వర్షము మగు స్థానమును పరిస్థితులను కలుగజేయుచున్నది. సంకీర్తన యజ్ఞమును చేయుటకై యోగ్యముగు దేహాంగములతో భారత వర్షమునందు మానవ జన్మను పొందియు భక్తి యోగమును చేపట్టని వాడు వల నుంచి తప్పించుకొనియు నిర్లక్ష్యము వలన తిరిగి బోయవాని పాశమునకు
బద్ధమయ్యడి పశు పక్షాదులకునే నిక్కముగా పోలును. భాష్యం. భారత వర్షమునందు శ్రవణ కీర్తనాదులను కూడిన సంకీర్తన యజ్ఞమును గాని వందనం, అర్చనం, ధ్యానం, దాస్యం, సఖ్యం. అమ్మా మీది అసలు ఇది సరిగ్గా రావట్లేదమ్మా. ఎగ్జిట్ అయిపోయారా ఉన్నారు? పద్మావతి మాతాజీ సరిగ్గా రావట్లేదమ్మా అసలు. నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఓకే, మళ్ళీ తర్వాత చదువుతురు కానీ. శారదా అత్తమ్మ గారు ఉన్నారండి, చదువుతారా? హరే కృష్ణ. మౌని గారు, అత్తమ్మ గారు ఉన్నారండి? ఎక్కడి నుంచి చదవనండి? మొదటి నుంచి చదవండి అమ్మా. 25 భాష్యం. భారత వర్షమునందు శ్రవణ కీర్తనాదులను కూడిన సంకీర్తన యజ్ఞమును గాని వందనం, అర్చనం, దాస్యం, సంఖ్యం, ఆత్మ నివేదనమనడి అంశములను కూడిన ఇతర భక్తి విధానములను గాని మనుజుడు సులభముగా నిర్వహింపగలడు. ఇచ్చట పలు తీర్థక్షేత్ర దర్శనమునకు అతనికి అవకాశం ఉన్నది. వానిలో ముఖ్యమైనవి శ్రీ చైతన్యుల జన్మస్థలమగు నవద్వీపము, శ్రీకృష్ణుని జన్మస్థలమగు బృందావనము ప్రధానమైనవి. అన్యాభిలాషారహితులకు విశుద్ధ భక్తులు అచ్చట భక్తి యోగమును కొనసాగించుచుందురు. ఆ విధముగా మనుజుడు భవబంధము నుండి బయటపడగలడు. జ్ఞాన కర్మాది ఇతర మార్గములు దాని కొరకు అంతగా లాభదాయకములు కావు. పుణ్యకర్మ ద్వారా మనుజుడు ఉన్నత లోకములను చేరగలడు. జ్ఞానకాండచే అతడు సాయుధ్య ముక్తిని బడయగలడు. కానీ సాయుధ్య ముక్తిని బడిసిన పిమ్మటియు జీవుడు తిరిగి పతనము చెందగలడు కనుక అది నిజముగా లాభదాయకము కాదు. ఇక స్వర్గలోకము నుండి పతనం అన్నది నిశ్చయమైన విషయమే కనుక ప్రతి ఒక్కరూ భగవద్ధామమునకు వెడలుటకే యత్నించవలను. లేనిచో మానవులకు పశుపక్షాదులకు భేదమే లేదు. పశుపక్షాదులకు కూడా స్వాతంత్ర్యం ఉన్నది. కానీ నీచ జన్మ కారణమున అవి దానిని ఉపయోగించుకొనజాలవు. కానీ భారత వర్షమునందు జన్మించిన నరుడు అట్లు కాక తన కొసగబడిన సమస్త సౌకర్యములను వినియోగించుకుని జ్ఞానపూర్ణుడగు భక్తునిగానై భగవద్ధామమున కేగవలెను. కృష్ణ చైతన్యోద్యమం యొక్క అత్యంత ప్రధానమైన విషయం ఇదియే. భారతేతర వర్షముల వారికి భౌతిక భోగములకు సౌకర్యములు ఉండవచ్చును, కానీ కృష్ణ భక్తిని చేపట్టడే అవకాశము మాత్రము లేదు. కనుక భారత వర్షమున నరజన్మమును పొందినవాడు తొలుత తాను శ్రీకృష్ణుని అంశనని అనుభూతమనర్చుకుని పిదప తానెరిగిన కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ప్రపంచమంతటను ప్రచారము కావింపవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉద్దేశించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా? హరే కృష్ణ. 26వ శ్లోకము. భారత వర్షమునందు ఇంద్ర, చంద్ర, సూర్యాది దేవతలను దేవదేవునిచే నియమితులైన లోకపాలురు విడివిడిగా అర్చించు పలువురు ఆరాధకులు కలరు. దేవత ఆరాధకులు ఆ దేవతలను పరతత్వం యొక్క అంశాలని భావించి హవిస్సులను అర్పింతురు. కనుక భగవంతుడు వారొసగిన హవిస్సులను స్వీకరించి కోరికలను తీర్చి క్రమముగా వారిని నిజమైన ప్రామాణిక భక్తి యోగ స్థితికి చేర్చుడు. దేవదేవుడు పూర్ణుడు కనుక దేవతారాధకులు కేవలం తన దివ్య దేహమునందరి అంశనే అర్చించినను వారి మనోరథములను అతడు తీర్చివేయును. భాష్యము. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికిన: మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథకుమార, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును
అవ్యయుడును అగు దేవదేవునిగా నెరిగి ఉండటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. మహాత్ములకు వారు కేవలము దేవదేవునే అర్చింతురు, కానీ ఇతరులు వారు కూడా కొన్ని మార్లు మహాత్ములని పిలువబడుదురు. ఆ దేవదేవుని ఏకత్వేన పృథక్త్వేన భావములో అర్చింతురు. అనగా వారి దేవతలను శ్రీకృష్ణుని వివిధ అంగములుగా అంగీకరించి నానా విధములకు వరములను బడయుటకు వారిని అర్చింతురు. ఆ దేవతారాధకులు కృష్ణానుగ్రహమున తమ వాంఛిత ఫలములను పొందినప్పటికీ భగవద్గీత యందు హృజ్ఞానులు అల్పజ్ఞులు అని వర్ణింపబడింది. తన వివిధ దేహాంగముల ద్వారా పరోక్షమగు అర్చనను శ్రీకృష్ణుడు కోరలేదు, ప్రత్యక్షమగు భక్తియుత సేవనే ఆ దేవదేవుడు కోరియుండను. కనుక శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు తీవ్రేణ భక్తి యోగేన యజతే పురుషం పరం. తీవ్రమగు భక్తి యోగముచే ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని అర్చించు భక్తుడు అతి శీఘ్రముగా దివ్య పదమును చేరగలడు. అయినను దేవతలని భగవానుని వివిధ దేహాంగములను అర్చించు వారును తమ కోరికలను పొందగలరు. ఏలయన దేవదేవుడు సమస్త ఆశీస్సులకు వరదానములకు ఆది ప్రభువు కదా. ఎవడేని ఒక విశేషమగు వరమును కోరినచో దానిని తీర్చుట శ్రీకృష్ణునికి ఏమాత్రము కఠిన కార్యము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉందా అమ్మా? సూరికలు ఉందా? కళామాత హరే కృష్ణ. వస్తున్నానా? చదవండి. ఫోన్ మోగుతుంది, ఎందుకు ఆపేయడానికి వెళ్ళాలి? అదేనమ్మా, చూసుకోండి అమ్మా, పెద్దదిగా ఉన్నట్టుంది. హరే కృష్ణ. ఒక పేర చదవనా? సకామ భావనతో తనను ఆశ్రయించు భక్తుని కోరికలను భగవానుడు తీర్చినను ఏ వరదానము భక్తుని మరలా మరలా వరములను అడుగునట్లు చేయునో దానిని ఆ దేవదేవుడు వసగడు. అయినను సమస్తాభీష్టములను తీర్చడి తన పాద పద్మ ఆశ్రయములను మాత్రము అతడు ఆ భక్తుని వాంఛింపకనే ఇష్టాపూర్వకంగా వసగును. అది అతని విశేషానుగ్రహమై ఉన్నది. భాష్యము. గడిచిన శ్లోకమున పేర్కొనబడిన భక్తులు సకాములై భగవంతుని ఆశ్రయింతురు, కానీ అటువారు ఏ విధముగా ఆ కోరిక నుండి బయటపడదరో ఈ శ్లోకము వివరించుచున్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము ఇట్లు ఉపదేశించుచున్నది. అకామ సర్వకామో వా మోక్ష కామో ఉదారధీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తముగు భౌతిక కోరికలను నిండి ఉన్నను, భౌతిక కోరికలు లేనియును లేకున్నను లేదా ముక్తిని వాంఛించినను ధారాళమగు బుద్ధి కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషునినే అర్పించవలను. ఆ ప్రకారము భక్తుని కోరికలన్నీయును తీరుటేగాక శ్రీకృష్ణ పాదారవింద సేవారతికి అన్యమైన కోరిక లేనట్టి శుభదినము అరుదించగలడు. ఏదో ఒక కోరికతో భగవత్ సేవలో నెలకొనువాడు సకామ భక్తుడు అనబడును. ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుని సేవించువాడు అకామ భక్తుడు అనబడును. శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడనగా సకామ భక్తిని అకామ భక్తునిగా మార్చివేయును. విశుద్ధ భక్తుడు అనగా అకామ భక్తుడు కేవలము భగవత్ చరణారవింద సేవలోనే సంతృప్తి చెందును. ఈ విషయము భగవద్గీత యందు యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తథా. మనుజుడు భగవత్ పాద పద్మ సేవలో నియుక్తుడైనచో మరియు ఇతరమును కోరడని ధృవపరచబడినది. సకామ భక్తుని ఎడను శ్రీకృష్ణుడు ఎంతటి కరుణామయుడై ఉండుననగా ఏదో ఒక రోజు అతడు అకామ భక్తుడు రీతిని కోరికలను తీర్చుచుండును. ఉదాహరణకు భక్తధ్రువుడు తన తండ్రి రాజ్యము కన్నను మహోన్నతమగు రాజ్యమును పొందడు కోరికతో భక్తునిగా అయ్యను. కానీ చివరకు అతడు అకామ భక్తునిగానే స్వామిన్ కృతార్థోస్మి వరం యాచే ఏ ప్రభు, నీ పాద పద్మ సేవతోనే నేను కృతార్థుడునైతిని. ఇక నాకెట్టి వరములతోనూ అవసరము లేదు.
అని భగవంతునితో పలికిను. చిన్న పిల్లవాడు తెలియక ఏదో మలిన పదార్థమును నోట్లో పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు దానిని తీసివేసి కోవా బిళ్ళనో మరియు లేదో ఏదైనా మిఠాయినో ఇవ్వడం సర్వసామాన్యమే. భౌతిక పరమానందమును కోరెడు భౌతిక వరదానములను కోరెడు భక్తులు అట్టి చిన్న పిల్లల వంటి వారు. అంతటా పరమ కరుణామయుడగు భగవానుడు వారి ఎందలి భౌతిక వాంఛలను తొలగించి మహోన్నత వరములను వారి కొసగును. కనుక భౌతిక కోరికలకైనను మనుషుడు భగవంతుని తప్ప అన్యుని అర్చించరాదు. సమస్త కోరికలను ఈడేర్చుకుని చివరకు భగవద్ధామమునకు వెడలునట్లుగా అతడు కేవలము శ్రీకృష్ణుని సేవయందే పూర్తిగా నెలకొనవలను. ఈ విషయమున చైతన్య చరిత్రామృతము నందు ఇట్లు వివరింపబడినది. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. అన్యకామి ఇదేనా చదవాలా ప్రభుజీ? అంతేనమ్మా, కరెక్ట్. అన్యకామి భక్తుడు కృష్ణ పాదారవింద సేవ కన్నను అన్యమైన దానిని కోరినప్పటికీ యది కరే కృష్ణరణ భజని కృష్ణ సేవలో నియుక్తుడై ఉన్నచో నా మాగితే ఆ కృష్ణ తారే దేవ సచరణ అతడు కోరినప్పటికీ శ్రీకృష్ణుడు తన పాద పద్మాశ్రమును వసగలడు. కృష్ణ కహే శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను అనుభజే ఆ భక్తుడు నా సేవలోనే నిలిచి ఉన్నాడు. మాగే విషయ సుఖ కాని ఇంద్రియ సుఖ భోగమును కోరుచున్నాడు. అమృతచాడి విషమాగే అట్టి భక్తుడు అమృతమునకు బదులు విషమును అడుగు పెట్టిన వాడు. ఏ ఈ బడా మూర్ఖ అది అతని మూర్ఖత్వము. అమి విద్య కానీ ఇది నాకు తెలిసినది. ఏ ఈ మూర్ఖ విషముకేని దివా అట్టి మూర్ఖునకు నేనుందులకు విషయ భోగమును నొసగవలను. స్వచరణామృత అతనికి నా పాదపశ్రాయమును నొసుగుట ఉత్తమము. విషయ బులాయిబా అతడు సమస్త భౌతిక కోరికలను మరచునట్లుగా చేసేదను. కామలాపి కృష్ణ భజే మనిషి ఇంద్రియ భోగార్థము కృష్ణ సేవలో నిలిచినచో పాయా కృష్ణ రసే చివరకు కృష్ణ పాద పద్మ సేవారుచినే ఫలముగా పొందును. కాను చాడి దాస హైతే హయ అభిలాషే అంతటా అతడు సమస్త భౌతిక వాంఛలను విడనాడి నిత్య కృష్ణ దాసుడు కాగలడు. 28వ తాలూకు భాష్యం చదవమంటారా ప్రభుజీ? అర్థం చదవండి అమ్మా. అర్థాలండి చదవండి అమ్మా. భాష్యం అండి. అనుష్ఠానము అనుష్ఠానము పుణ్య కర్మములు యజ్ఞములు వేదాధ్యయనముల వలనకే మేము ప్రస్తుతము స్వర్గవాసము చేయుచున్నాము. కానీ ఏదో ఒక రోజు మా జీవితము నిశ్చిత అంతము కానున్నది. అప్పుడు మా పుణ్యములో కొంత భాగము మిగిలి ఉన్నచో శ్రీహరి పాద పద్మములను తలుచున్నట్లుగా భారత వర్షమున మానవ జన్మము కలగవలనని ప్రార్థించుచున్నాము. పరమ కరుణామయుడగు ఆ దేవదేవుడు భారత వర్షమునకు స్వయముగా అరుదించి తద్వర్ష వార్షుల భాగ్యమును ఇనుమరింప చేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 28వ శ్లోకం భాష్యం. పుణ్యఫలము వల్లనే జీవుడు స్వర్గలోకమును పడేచుండు. కానీ భగవద్గీత క్షీణే పుణ్యే మత్స్యలోకం వ్యసన్ నందు తెలుపబడినట్లు ఆ లోకముల నుండి జీవుడు తిరిగి మత్స్యలోకమునకు రావలసే ఉంది. పుణ్య పరిపాకము తరిగిపోయినప్పుడు దేవతలు కూడా ధరణికి అర్థించి సామాన్య మానవుల వలె పని చేయవలసి ఉంది. ఆయనను తమ పుణ్యంలో కొద్ది భాగము శేషించి ఉన్నచో భరత వర్షమున నరజన్మము కలగవలనని దేవతలు వాంఛించారు. అనగా భరత వర్షమున మానవ జన్మను పడేట్టుకు జీవుడు దేవతల కన్నను అధికంగా పుణ్యమును మూట కట్టుకుని ఉండవాలి. ఇచ్చట మనుజుడు సహజముగానే భక్తి భావనాయుతుడే ఉండడు. ఒకవేళ అతడు మరింత భక్తి యోగమును కొనసాగించినచో కృష్ణానుగ్రహమును భక్తి యందు పరిపూర్ణుడే పరమ భాగ్యోదయం కలిగిన వాడు. చివరకు అతడు సులభముగా భగవద్ధామమునకు చెందగలడు. దేవతలు భరతవర్షమున రాగోరుదురని వేద సారస్వతమును పెక్క చోట్ల తెలుపబడింది. మూర్ఖుడగవాడు పుణ్య ఫలముచే స్వర్గలోకమును కేగోరెను.
ఆ స్వర్గవాసులకు దేవతలు మాత్రము భరతవర్షమునకు వచ్చి కృష్ణ భక్తిని సులభంగా నిర్వహింపగలిగిన మానవ జన్మను వడేయగోరు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు పదే పదే ఇట్లు పలికిరి: భారత భూమితే హైల మనుష్య జన్మ ఎరా జన్మ సార్థకరి కర పర్ ఉపకార. భారతవర్షమున నరజన్మ పడిసిన వానికి కృష్ణ భక్తి భావనను పెంపొందించుకొనుటకు విశేష అధికారమును. కనుక ఇతడు జన్మించి ఉన్న వారి శాస్త్రము నుండి గురువు నుండి ఉపదేశమును బట్టి కృష్ణ భావనాయుధులగుటకే శ్రీ చైతన్య మహాప్రభువుల వారి ప్రత్యేక అనుగ్రహమునకు పాత్రలు కావలసి ఉన్నది. కృష్ణ భక్తి యొక్క పూర్ణ లాభమును వడిచిన వాడు భగవద్ధామునకు వెడను యాంతి మధ్య మా. కనుకనే సమస్త మానవాళికి ఈ మహదవకాశం మనసుకటికే కృష్ణ చైతన్య సంఘము ప్రపంచమంతటను అనేక కేంద్రమును ఆరంభించింది. దానివల్ల విశుద్ధ భక్తుల సాంగత్యమును పడేటకు, కృష్ణ సంబంధ విజ్ఞానమును తెలుసుకొనుటకు, చివరిగా భగవద్ధామునకు వెళ్ళేటకు జనులకు అవకాశం కలుగుతున్నది. తర్వాత శ్లోకం చదవమంటాను. ముందుకు వెళ్ళిపోదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 29-30. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన: రాజా, జంబూ ద్వీపమునకు చుట్టూ 2 ఉపద్వీపములు కలవని పండితులు పలుకుడు. సగరుని తనయులు అష్టము కొరకు ప్రపంచమంతటను అన్వేషించుచు భూమిని అన్ని వైపులా త్రవ్వుట వల్ల ఆ 8 ఉపద్వీపములు ఏర్పడినవి. స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందరాహరిణము, పాంచజన్యము, సింహళము, లంక అన్నవి వాని నామములు. భాష్యము: దేవతల కోరడి విషయమును గురించి కర్మపూరణమును ఇట్లు చెప్పబడినది. ఏంటండి? కర్మపూరణం ఇట్లు చెప్పబడినది. అనధికారిణో దేవాః స్వర్గస్థ భారతోద్భవం వాంఛంత్యాత్మ విమోక్షార్థముద్రేకార్థే అధికారిణః. దేవతలు స్వర్గమునందు మహోన్నత స్థానములలో నెలకొన్నప్పటికీ ధరణిపైన గల భారతవర్షమునకు చేరగోరుదురు. దేవతలైనను భారతవర్షమున నివసించుటకు అనర్హులని ఈ విషయం సూచించుతున్నది. కనుక భారతవర్షమున నరజన్మను బడిసియు కుక్కలు పిల్లుల వలె కాలమును వెళ్లదీయచు జన్మలాభమును బడైన వారు నిక్కముగా మందభాగ్యుడే. 31వ శ్లోకం. భరతవంశ శ్రేష్ఠుడ పరీక్షిన్ మహారాజా, భారతవర్షమును గుర్చి దాని ప్రక్కన గల ద్వీపములను గుర్చి నేను వినినదంతయు నీకు వివరించేది. ఆ ద్వీపములన్నీను కలిపే జంబూ ద్వీపమైనది. శ్రీమద్ భాగవతములోని జంబూ ద్వీప వివరణము అను పంచస్కంధము నందలి 19వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భారతదేశంలో పుట్టడం తాలూకు విశిష్టత గురించి చెప్పుకొచ్చారు ఏమా. నెక్స్ట్ విశ్వరచనము, ప్రపంచ విశ్వం ఎట్లా ఉందో నెక్స్ట్ అసలు అధ్యాయంలో వస్తుంది మనకి. ముందుకు వెళ్దామా? కొంచెం టైం ఉందా మనకి? టైం ఎంతైంది? చదువుకుందామా. శారదా స్వరూప నిన్ను మాతాజీ ఉన్నారు. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 20వ అధ్యాయం విశ్వరచనము. ఈ అధ్యాయమున లక్షాది పలు ద్వీపములు వాని చుట్టూ ఉన్న సముద్రములు వర్ణింపబడినవి. లోకాలోకమును పర్వతమున్నటి ప్రాంతము, ఆ పర్వతము యొక్క పరిమాణములు కూడా వర్ణితమైనవి. జంబూ ద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారము కలిగిన లక్షద్వీపము లవణ సముద్రముచే పరివృతమై ఉన్నది. ఇంద్రజిహ్వుడు ఆ ద్వీపమునకు అధిపతి. అతడు ప్రియవ్రతుని తనయులలో ఒకడు. ఆ ద్వీపము 7 వర్ణములుగా విభజింపబడినది. ప్రతిదాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలవు. 2వ ద్వీపం యొక్క నామము శాల్మలి ద్వీపము. సురసముద్రముచే పరివృతమైన ఆ ద్వీపము 32 లక్షల మైళ్ళ వెడల్పు కలిగి లక్షద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారం కలిగి ఉన్నది. ప్రియవ్రతుని మరియు యొక్క తనయుడగు యజ్ఞబాహుడు ఆ ద్వీపాధిపతి. లక్షద్వీపము వలనే ఇది కూడా 7 వర్ణములుగా విభజింపబడినది. ప్రతిదాని యందును ఒక పర్వతము, ఒక మహానది కలవు. ఆ ద్వీపవాసులు భగవానుని చంద్రాత్మని రూపమున అర్చింతురు. మృతసాగర పరివృతమగు 3వ ద్వీపము కూడా 7 వర్ణములుగా విభజింపబడి
కుశద్వీపం అని పిలువబడుతున్నది. ప్రియవ్రతుని ఇంకొక తనయుడు హిరణ్యరేతసుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపవాసులు భగవంతుని అగ్నిదేవుని రూపమును అర్చింతురు. ఆ ద్వీపం యొక్క వెడల్పు 64 లక్షల మైళ్ళు, అనగా అది సాల్మిలి ద్వీపమునకు 2 రెట్లు అధికమైన విస్తారమును కలిగి ఉన్నది. క్షీరసాగర పరివృత్తమగు 4వ ద్వీపము క్రౌంప ద్వీపము 128 లక్షల మైళ్ళు వెడల్పు కలిగి ఇతర ద్వీపముల వలనే సప్త వర్ణములుగా విభజింపబడినది. ప్రతిదాని యందును ఒక పెద్ద పర్వతము, ఒక మహానది కలవు. ప్రియవర్తుని తనయుడగు ఘృతపృష్ణుడు దానికి అధిపతి. ఆ ద్వీపవాసులు భగవానుని జలరూపమును అర్చింతురు. 5వ ద్వీపము శాఖ ద్వీపము దది సముద్ర పరివృతమై ఉండి 2,56 లక్షల మైళ్ళ వెడల్పును కలిగి ఉన్నది. ప్రియవర్తుని మరి యొక్క తనయుడగు మేధాతిథి ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపము కూడా సప్త వర్ణములుగా విభజింపబడినది. సప్త వర్షములుగా విభజింపబడినది. ఒక్కొక్క దాని యందు ఒక మహాపర్వతము, ఒక మహానది కలవు. ఆ ద్వీపవాసులు దేవదేవుని వాయు రూపమున కొలుతురు. అరుదైన పుష్కర ద్వీపము పూర్వము దానికన్నను 2 అధికమై వెడల్పును కలిగి ఉండి నిర్మల జల సముద్రముచే చుట్టబడి ఉన్నది. ప్రియవ్రతుని ఇంకొక తనయుడగు నీతిహోత్రుడు ఆ ద్వీపాధిపతి అయి ఉన్నాడు. మానసోత్తరమను ఒక మహాపర్వతముచే ఆ ద్వీపము 2 వర్షములుగా విభజింపబడినది. ఆ ద్వీపవాసులు భగవానుని యొక్క స్వయంభువ మూర్తిని అర్చింతురు. పుష్కర ద్వీపములకు ఆవల మరి 2 ద్వీపములు కలువు. అందులో ఒకటి ఎల్లవేళలా సూర్యకాంతిచే ప్రకాశమానమై ఉండగా ఇంకొకటి ఎల్లప్పుడూ చీకటిగా నుండును. ఆ రెండింటి నడుమ లోకాలోకమను పర్వతము కలదు. విశ్వపు అంచు నుండి అది 1,00,000 కోట్ల వెడల్పు 1,00,000 కోట్ల మైళ్ళ వెడల్పు కలది అయి ఉన్నది. నారాయణుడు తన ఐశ్వర్యములను విస్తరింపజేసి ఆ పర్వతమునందు వసించును. లోక పర్వతమునకు ఆవలగల ప్రాంతము ఆలోక వర్షమని పిలువబడును. ఆలోక వర్షమునకు ఆవలియే మోక్షగామముల యొక్క చరగమ్యము నెలకొని ఉన్నది. విశ్వమునకు మధ్య భాగమున అంతరిక్షములు భువర్లోకముల నడుమ సూర్యగోళమున్నది. సూర్యునికి అండగోళకమునకు బ్రహ్మాండము మధ్య దూరము 25 కోట్ల యోజనములని 2 లక్షల కోట్ల మైళ్ళు గణింపబడినది. సూర్యుడు విశ్వమును ప్రవేశించి ఆకాశమును విభజించును కనుక మార్తాండుడని పిలువబడెను. సూర్యుడు మహత్తత్వ శరీరుడగు హిరణ్య గర్భుడి నుండి ప్రభవించుట వలన హిరణ్య గర్భుడని పిలువబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం చూసే ప్లానెటరీ సిస్టమ్, ఎప్పుడైనా ప్లానెటోరియంకి వెళ్తే మనకి ఇవేవి కనబడవు. మనకున్నది ఒక మన సూర్యుడు, మన 9 గ్రహాలను చూపెడతారు. సో మాయాపూర్ లో ఈ ప్లానెటరీ సిస్టమ్ ని కడుతున్నారు. ఈ మొత్తం విశ్వాన్ని చూపించగలే ప్లానెటరీ సిస్టమ్ ని కడుతున్నారు. ఓకే, ఇంకా రెడీ కాలేదమ్మా, ఏడాదంతా 2 ఏళ్ళ పడుతుంది అది అదైనా. సరే, నెక్స్ట్ ఎవరమ్మా? శారదమ్మ, బాలమణి మాత చదవండి అమ్మా. హరే కృష్ణ. 1వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. ఇక లక్షాది 6 ద్వీపముల పరిమాణము, లక్షణములు, ఆకారము మున్నగు వాని నేను వర్ణించదను. 2వ శ్లోకం. సుమేరు పర్వతము జంబూ ద్వీపముచే చుట్టబడినట్లు జంబూ ద్వీపము కూడా లవణ సముద్రముచే పరివృతమై ఉన్నది. జంబూ ద్వీప విస్తారము 1,00,000 యోజనములు, 8 లక్షల మైళ్ళు. లవణ సముద్రం యొక్క విస్తారం కూడా అంతే ఉన్నది. కోట చుట్టూ గల కందకము బాహ్యోపవనముచే పరివేష్టితమైనట్లు జంబూ ద్వీపమునకు చుట్టియుండడి లవణ సముద్రము 1,00,000 ద్వీపముచే పరివృతమై ఉన్నది. 1,00,000 ద్వీప విస్తారము లవణ సముద్రమునకు 2 రెట్లు అధికము, అనగా అది 2 లక్షల యోజనము, 16 లక్షల మైళ్ళు ఉన్నది. ఆ ద్వీపమున హిరణ్మయము మరియు జంబూ వృక్షమంతా ఉన్నతము అయిన ఒక మహావృక్షము కలదు. దాని మూలమున 7 శిఖలు కలిగిన అగ్ని ఉన్నది. ఈ ప్లక్ష వృక్షము వలననే ఆ ద్వీపమునకు ప్లక్ష ద్వీపం అని పేరు కలిగినది. ప్రియవ్రతుని తనయులలో ఒకడగు జిహ్వుడు ఆ ద్వీపమునకు అధిపతి. ఆ ద్వీపమునందలి 7 వర్షములకు అతడు తన కుమారుల నామములను నొసగి ఒక్కొక్క వర్షమును ఒక్కొక్క పుత్రున కొసగాను.
పిమ్మట అతడు సంసారం నుండి బయటపడి భగవద్భక్తిలో లగ్నమయ్యాను. 3-4 కూడా చదివానా ప్రభుజీ? ముందుకెళ్దాం అమ్మా, ఉన్నారు చాలా మంది ఉండిపోయారు కదా. ఓకే సరే, హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు ఇది కూడా పెద్ద భాష్యం ఉంది, కొంత కట్ చేస్తుంది, చదవండి. సరే ఓకే. శివుడు యవసుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడును 7 పుత్రుల నామములను అనుసరించి ఆ సప్త ద్వీపములకు నామములు కలిగినవి. ఆ సప్త వర్షములలో 7 పర్వతములు, 7 నదులు కలవు. మహాకూటమి, వ్రజకూటము, ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్య స్టీవము, మేఘమాల అన్నవి ఆ పర్వతముల నామములు. అరుణ, నుష్టు, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంబర ఉన్నవి ఆ నదుల నామములు. ఆ నది జలంలో స్పర్శచే లేదా స్నానముచే మంజుడు శీఘ్రమే భౌతిక కల్మష దూరుడగును. హంసలు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అనడి ప్లక్షద్వీపం నందలి 4 వర్ణముల వారు ఆ రీతిగా పవిత్రమవుచుందరు. వారు 1000 సంవత్సరముల కాలము జీవింతురు. దేవతల వలె అతి సుందరములకు ఆ వర్ణవాసులు దేవతల వలనే సంతానమును కందరు. వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానములను చక్కగా నిర్వహించుచు భగవత్ ప్రతినిధి అగు సూర్యుని అర్చించుచు వారి సూర్యలోకమునకు అంటే స్వర్గలోకమునకు చేరుదురు. భాష్యము. సామాన్యమైన అవగాహనను అనుసరించి దేవతలు 3 కలరు. వారే బ్రహ్మ, విష్ణు, శివుడు. అల్పజ్ఞులకు మానవులు విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులతో సమానమే అని తలుతురు. కానీ ఆ విధమైన నిర్ధానము నిస్సారమైంది. ఇష్టాపూర్తం బహుధ జాయమానం విశ్వం బిభర్తి భువన్యస్య నాభి తదేవాగ్ని హస్త ద్వాయుస్త తదు చంద్రమా అగ్ని సర్వ దేవత అని వేదములందు చెప్పబడినవి. దీని భావమేమనగా సమస్త వేదానుష్ఠానములను ఫలములకు భోక్త ఇష్టపూర్తి అని పిలువబడువాడు సమస్త విశ్వపోషకుడు, సమస్త జీవుల అవసరములను సమకూర్చువాడు. ఏకో బహునాం యో విరదాతి కామాన్. సమస్త సృష్టికి కేంద్ర బిందువు వంటి వాడు సాక్షాత్తుగా విష్ణు భగవానుడే. ఆ విష్ణువే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి దేవతా రూపంలో విస్తరించును. వారు కేవలం అతని అంశాలు మాత్రమే. చలం ప్రభుజీ ఇంకా కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఎవరండి? ఓకే ప్రభు. నేనండి. హరే కృష్ణ. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అంటే ఇట్లు చెప్పారు, ఇట్లు పలికను. ఏప్యన్య దేవత భక్త ఇదంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతే ఇదంచి ఇది పూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు వాస్తవములకు ఆ విధిపూర్వకం నన్నే పూజించున్నారు. అనగా దేవతలకు భగవంతులకు గల సంబంధం జరుగుక దేవతార్చనము మునిగినచో అది కేవలము అవిధి పూర్వకముకు అర్చన మనగండి. అహం హి సర్వ యజ్ఞాన భోక్తాచ ప్రభురేవచ. నేనే సర్వ యజ్ఞములకు భోక్తను, ప్రభువును అయ్యున్నాను అని కూడా శ్రీకృష్ణ భగవద్గీతలో పలికినారు. దేవతల నామములు విష్ణువు యొక్క విభిన్న నామములే కనుక దేవతలు కూడా విష్ణువుతో సమానమే అని ఎవరైనా వాదించిన అవకాశం కలదు. కానీ అది సరి అయిన నిర్ణయం కాదు. అది వేదవాంగ్మయం ఇట్లు నిరాకరించబడినది. చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత స్తోత్రాదయశ్చ ప్రాణశ్చ ముఖాదగ్ని రజాయత. నారాయణ బ్రహ్మ నారాయణ ధృతో జాయతే, నారాయణ ప్రజాపతి జాయతే, నారాయణో దీంద్రో జాయతే, నారాయణ దష్టో వసువో జాయంతే, నారాయణ దేకాశ రుద్ర జాయంతే. చంద్రుడు నారాయణ మనస్సు నుండి ఉద్భవించను. సూర్యుడు ఆ దేవదేవుని నయనముల నుండి ఉద్భవించను. శ్రవణ శక్తి ప్రాణవాయువులకు అధిష్టాన దేవతలు నారాయణ నుండియే వచ్చినాయి. అగ్నిదేవుడు అతని ముఖము నుండి బయలుపడాలను. ప్రజాపతి బ్రహ్మ నారాయణ నుండి ఆర్పించను. ఇంద్రుడు నారాయణ నుండే ఉద్భవించను. అష్టవసులు 11 రుద్రులు ద్వాదశాదిత్యులు నారాయణ నుండే వచ్చింది. శృతుల యందు ఇట్లా చెప్పబడినది. బ్రహ్మ, శివుడు, సూర్యుడు, ఇంద్రుడు వంటి దేవతలు కేవలము దేవదేవుని శక్తి ఫలములు మాత్రమే. ఇచ్చట పేర్కొనబడిన దేవతల విషయము
విషయములను అది సత్యమే. సృష్టి లయించినప్పుడు నారాయణ్ణి ఆ శక్తి విస్తారములన్నీ అన్నీను తిరిగి నారాయణలోనే లీనమగలు, అనగా ఆ దేవతలందరూ అంతరించిపోదురు. ప్రాణశక్తి హరింపబడగా వారు నారాయణందు లీనమగుదురు. కనుక విష్ణు భగవానుడే బ్రహ్మ గాని రుద్రుడు కాని కాదు, దేవదేవుని నిర్ణయింపబడినది, దేవదేవుడని నిర్ణయించబడినది. ప్రభుత్వాధికారి వాస్తవం మనకు ఒక ప్రభుత్వ శాఖ మాత్రమే అధికారి అయినప్పటికీ కొన్ని మార్లు పూర్తి ప్రభుత్వమే అయినట్టు భావింపబడితే విష్ణు భగవాన్ నుండి అధికారం పరిచిన దేవతలు ఆ దేవదేవుని అంత శక్తిమంతులు కాకపోయినో అతని పక్షమున పనిచేయుచుండరు. అనగా దేవతలందరూ విష్ణు ఆజ్ఞను అనుసరించే పనిచేయవలసి ఉండడం. కనుకనే ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య అని చెప్పబడినది. శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ ప్రభు, ఇతరులందరూ అతని భృత్యులే, అతని ఆజ్ఞానుసారం వర్తించవలసిన వారే. విష్ణు భగవానులకు దేవతలకు గలగ భేదము భగవద్గీతందు యాంతి దేవవ్రత దేవాన్ యాంతి మజ్జాజినోపిమా అని తెలుపబడినది. దేవతారాధకులు దేవతాలోకములకు చేరుదురు, శ్రీకృష్ణుని విష్ణువుని అర్చించేవారు వైకుంఠమును కైగుదురు. ఇవన్నీ శృతి వాక్యములు. కనుక విష్ణువు ఇతర దేవతలతో సమానమైన భావన శాస్త్ర విరుద్ధమైనది. దేవతలు ఎన్నెన్నో పరమశక్తి మంతులు కారు, వారి శక్తి ఆధిపత్యము నారాయణ కరుణపైనే ఆధారపడి ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమా ముందుకు వెళ్దామా? ఇంకా ఒకసారి కూడా చదవని వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, లేదా ఇక్కడ ఆపుదాం. నేనున్నానండి. అదే ఉన్నారు. సో మనం లిస్ట్ వరుసగా వెళుతున్నాము. ఇంకా ఏం చేద్దామమ్మా? 1 2 3 4 5 పేర్లు ఉన్నాయి. కొంచెం చదివిస్తే ఇంకో పావు గంట చదువుకుందామా? కొంచెం చదివితే వాళ్ళు కూడా. 5వ శ్లోకము, 5వ చాలా ఎక్కువ ఉందమ్మా. నెక్స్ట్ ఎవరు చదువుతున్న? పార్వతి మాత. అవునండి. ఒక మీనింగ్ ఒక భాష్యంలో కొంత చదివి ఆపండి అమ్మా. ఇది 3 చదివేలా చూద్దాము. ఓకే, అలా అండి. ఓకే అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష దీపవాసులు ఈ మంత్రముతో దేవదేవుని అర్చింతురు. పురాణ పురుషుడు సర్వవ్యాపియగు శ్రీకృష్ణ విష్ణు భగవాన్ని ప్రతిబింబమైన సూర్యదేవుని ఆశ్రయింతుము గాక. కేవలము విష్ణువే ఆరాధ్యుడు, అతడే వేదములు ధర్మము అయి ఉన్నాడు. శుభాశుభ ఫలములకు ఆదిదేవుడే మూలము. భాష్యము. భగవద్గీత యందు ధృవపరిచినట్లు విష్ణు భగవానుడు మృత్యుదేవత కూడా అయి ఉన్నాడు. శుభకర్మలు అశుభకర్మలు రెండింటినీ అతడే నియంత్రించును. అశుభకర్మలు విష్ణు భగవాను వెనక ఉన్నట్లుగా చెప్పబడినవి, కానీ శుభకర్మలు ఆ దేవదేవుని ఎదుటనే ఉన్నవి. అట్టి శుభాశుభములు ప్రపంచమంతయును నెలకొని ఉండి విష్ణు భగవాన్చే నియంత్రించబడును. ఈ శ్లోకము ఈ విషయం మధ్యాచారులు ఇట్లు వ్యాఖ్యానించిరి. సూర్య శోభాగ్ని వారీస విధాధృతి యథాక్రమం ప్లక్షాద్వీప సంస్థానుస్థితం హరి ముపాస్మతే. ఈ సృష్టి యందు అనేకము ప్రాంతములు, స్థలములు, పర్వతములు, సముద్రములు కలవు. దేవదేవుడు సర్వత్రా వివిధ భాషలతో వివిధ నామములతో అర్చింపబడుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వాతి మాతాజీ ఉన్నారమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నాను ప్రభుజీ. చదవనండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్రీమద్ భాగవత శ్లోకమును వీరరాఘవాచార్యులు ఈ విధముగా వివరించిరి. ఈ భౌతిక జగత్తునకు మూల కారణము తప్పక పురాణ పురుషుడే అయి ఉండవలను, అనగా అతడు భౌతిక వికారములకు అతీతునిగా నుండవలను. అతడే సమస్త శుభకార్యముల భోక్త. బద్ధ జీవనమునకు ముక్తికి అతడే కారణము. సూర్యదేవుడు పరమశక్తిమంతుడగు జీవుడు, అతని దేహాంగములలో ఒకడు. సహజముగానే మనము శక్తిమంతులకు జీవులకు ఆధీనులము కనుక భగవత్ ప్రతినిధులకు పలువురు దేవతలను అర్చింపవచ్చును. సూర్యోపాసనము ఈ శ్లోకమునందు ఉపదేశించబడినప్పటికీ అతనిని దేవదేవునిగా కాకుండా శక్తిమంతుడగు భగవత్ ప్రతినిధిగా అర్చింపవలను. ఋతం చదవమంటారండి? ఋతం ఓకే. సచికేత విష్ణు భగవానుని అంశలగు అణు ఆత్మ మరియు పరమాత్ముడు ఇరువురును ఈ దేహమునందలి హృదయ గుహలో
నెలకొని ఉన్నారు. గుహయందు ప్రవేశించిన జీవుడు ప్రాణవాయువులపై ఆధారపడిన వాడే కర్మఫలములను భోగించును. ఇక సాక్షి మాత్రునిగా పరమాత్ముడు అతనికి భోగానుమతిని వసగును. బ్రహ్మ విధులు మరియు వైదిక నిబంధనలను శ్రద్ధతో పాటించడి గృహస్థులు వారిరువురి నడుమ గల భేదమును సూర్యునికి ఛాయకు గల భేదము వంటిదిగా పలుకుదురు. ఈ జగత్తును ముందుకు వెళ్దాము. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం బెటర్ గా ప్లాన్ చేస్తాను. లావణ్య మాతాజీ ఉన్నారమ్మా? అంటారా? లావణ్య నర్సింగ్ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? ఈ జగత్తును సృజించినట్టి భగవానుడు తన సృష్టి అందలి అణువణువును నెరిగించి ఉన్నాడు. అతడే సృష్టికి కారణమైనప్పటికీ తన ఆవిర్భావమునకు ఏదియును కారణము కాదు. అతడు సర్వజ్ఞుడు, సమస్త దివ్య గుణములకు ప్రభువగు పరమాత్ముడు. భవబంధములకు భవబంధ విముక్తునికి సంబంధించి అతడే ఈ భౌతిక జగత్తును ప్రభువై ఉన్నాడు. ఆ దేవ విధముగా తతైరియోపనిషత్తు అనగా 2:8 నందు ఇట్లు చెప్పబడినది. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేదశ్చ మృత్యుర్ధావతి పంచమః. పరబ్రహ్మము యొక్క భయము వలననే వాయువు వీచుచున్నది. అతని భయము వలననే సూర్యుడు క్రమముగా ఉదయస్తమములను కావించుచున్నాడు. అతని భయము వలననే అగ్ని ప్రజ్వలించుచున్నది. కేవలము అతని భయము వలనే మృత్యుదేవత స్వర్గాధిపతి ఇంద్రుడు తమ తమ కార్యములను నెరవేర్చుచున్నారు. ఈ అధ్యాయమును వివరించబడినట్లు లక్షాది 5 ద్వీపవాసులను ఒక్కొక్కరును వరుసగా సూర్యుని, చంద్రుని, అగ్నిని, వాయుదేవుని, బ్రహ్మను అర్చింతురు. వారి ఈ 5 దేవతలను అర్చించినప్పటికీ ఈ శ్లోకమును ప్రజ్ఞాయ విష్ణు రూపం అని పదములతో సూచించినట్లు సర్వజీవాత్ములుగా అనగా పరమాత్మునిగా నిజమునను విష్ణు భగవానుడే అర్చింతులు. విష్ణువే బ్రహ్మము, అమృతము, మృత్యువు, అయ్యున్నును ఉన్నాడు అనగా బ్రహ్మమును మరియు సమస్త శుభాశుభములకు మూలము అతడే. దేవతలతో సహా ఎల్లరి హృదయములను అతడు విరాజిల్లుడై ఉన్నాడు. భగవద్గీత యందు 7వ అధ్యాయము 20వ శ్లోకమునందు కామ్యై స్త్రై సృజజ్ఞానః ప్రపద్యానేన్య దేవతః అని తెలుపబడినట్లు విషయ కోరికలచే జ్ఞానము అపరిమిత పడినవాడు ఇతర దేవతలను శరణుగొచ్చినట్లు కామాంధులైన వారు తమ ఇచ్ఛా పూర్ణత్వమునకై ఇతర దేవతార్చనలు చేయుచున్నని ఉపదేశించబడినవి. కానీ నిజముగా ఆ కోరికలను తీర్చినది దేవతలు కారు. దేవతలు ఏది ఉనర్చినను అది విష్ణు భగవానుని అనుమతి పైననే చేయుచున్నారు. కానీ కామాంతులైన వారు సర్వజీవాత్ములందగు విష్ణువును ఆరాధించినట్టు బదులు వివిధ దేవతారాధననే చేయుచున్నారు. అయినను విష్ణుదేవుడు అందరకు పరమాత్ముడు కనుక చివరకు వారు విష్ణు భగవానునే అర్చించిన వారగుదురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హేమమాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను. థ్యాంక్ యూ మాతాజీ. చదువుతారమ్మా? 6, 7, 8 చదువుతానండి. సారీ లేట్ అయిందమ్మా. పర్వాలేదు. రాజా, దీర్ఘాయువు, ఇంద్రియ బలము, శారీరక మానసిక బలము,
బుద్ధి సాహసమును లక్షణములను లక్షాది 5 ద్వీపవాసులు సహజముగను సమానముగను కలిగియుందురు. 8వ శ్లోకం. శాల్మలి ద్వీపమునందే శాల్మలి వృక్షమున్నది. ఆ వృక్షము వలననే ద్వీపమునకు ఆ పేరు వచ్చినది. ఏడు మధ్యలో ఉంది. లక్ష ద్వీపము దానితో సమానము. సారీ, అన్ని ఒకేలాగా ఉండేసరికి పక్షద్వీపము దానితో సమానమగు వైశాల్యము కలిగిన ఇక్షురస సముద్రముతో చుట్టబడి ఉన్నది. అదే విధముగా లక్షద్వీపమునకు 2 రెట్లు వైశాల్యము కలిగిన శాల్మలి ద్వీపం ఉన్నది. అది తనతో నంబర్ 4 లక్షల యోజనములు లేదా 32 లక్షల మైళ్ళు కలదు. అది తనతో సమానమగు వైశాల్యము కలిగిన సురాసాగరముతో ఆవృతమై ఉన్నది. శాల్మలి ద్వీపము నందే శాల్మలి వృక్షమున్నది. ఆ వృక్షము వలననే ద్వీపమునకు ఆ పేరు వచ్చినది. శాల్మలి వృక్షము లక్ష వృక్షముతో సమానమైన వైశాల్యమును ఎత్తును అనగా 100 యోజనములు అంటే 800 మైళ్ళు వైశాల్యము, 1100 యోజనములు అంటే 8800 మైళ్ళు ఎత్తు కలిగి ఉన్నది. ఆ మహావృక్షమే విష్ణు భగవానుని వాహనమైన పక్షిరాజు గరుత్మంతుని నివాస స్థానమని పండితులు చెప్పుదురు. ఆ వృక్షము పైన గరుడు వేద మంత్రములతో విష్ణువును స్తుతించుచుండును. ప్రియవ్రతుని తనయుడగు యజ్ఞబాహువే శాల్మలి ద్వీపాధిపతి. అతడు ఆ ద్వీపమును 7 వర్షములుగా విభజించి తన 7 పుత్రులకు పొసగెను. ఆ పుత్రుల నామములను అనుసరించి 7 వర్షములకు సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవవర్షము, పారిభద్రము, అప్యాయనము, అవిజ్ఞాతము అను నామములు కలిగినవి. హరే కృష్ణ. అది కూడా చదవమంటారా? ఆపుదామా? ఇంకెవరు ఉన్నారా చదవాల్సిన వాళ్ళు? సరే, లేదంటే ఇక్కడ సుజాత గారు ఉన్నట్టున్నారమ్మా. సుజాత గారు ఆన్లైన్ చదువుతారమ్మా? పర్లేదు ప్రభుజీ, కానీ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆపుతున్నామమ్మా క్లాసు. ఓకే, మనకు టైం కూడా అవుతుంది కదా. సో 10వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం వలన కొంచెం అటు ఇటు అయ్యింది. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు అవసరం అన్న దృష్టిలో ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఏమా ప్రభుజీ, నాకున్న డౌట్ అడగనా నేను? చెప్పండి, అడగండి అమ్మ, అడగండి. ఇందులో 19వ అధ్యాయంలో 6వ శ్లోకంలో అనువాదం చూడండి. లాస్ట్ టైంలోను శ్రీరామచంద్రుడు భార్యను మరియు అనుంగు సోదరుడు లక్ష్మణుని త్యజించుట గాని జరిగి ఉండకపోవచ్చును. వారిలో ఎవరిని త్యజించుటైనా అసంభవమైన కార్యమే అన్నాడు కదా. శ్రీరామచంద్రుడు భార్యను సీతాదేవి లక్ష్మణుల సాంగత్యమును విడిచెను అన్నాడు కదా. ఇక్కడ భాష్యంలో చివర అడుగు నుంచి శ్రీరామచంద్రుడు బాహ్యమునకు సీతాదేవి లక్ష్మణుల సాంగత్యమును విడిచను, లేనిచో వారినతడు లేనిచో వారినతడు కనుకే రామకార్యమున మనుజుడు ఆత్మవిధుని తెలుసుకున్న అప్పుడే ఆ దివ్యలీల అవగతం. ఒకసారి మళ్ళీ కొంచెం కాంటెక్స్ట్ చూద్దాము. భగవానుడు సదా ఆధ్యాత్మిక గుణ విశేషుడు కనుక తన ప్రేమ భక్తి ఎందు నిలిచిన వారి పట్ల అమిత అనురక్తుడై ఉండును. అతడు సత్యమునందే అనురక్తుడై ఉండును, కానీ బ్రాహ్మణ తత్వమునందు కాదు. ఇట్టి భౌతిక గుణములకు అతడు అనురక్తుడు కాను. నిస్సందేహము సమస్త జీవులు పరమాత్ముడైన అతన్ని ఆత్మవిధులైన విశేషంగా ప్రకటన. ముఖ్యంగా అతడు భక్తుల హృదయంలో అత్యంత ప్రియుడు. రాజైన వాడు ఎంత బాధ్యతాయుతముగా వర్తించవలనో మానవ సంఘములకు బోధించుటగా అవతరించిన కారణంలో శ్రీరామచంద్రుడు బాహ్యమునకు సీతాదేవి లక్ష్మణుల సాంగత్యమును విడిచెను. ఆ లైన్ సీతాదేవిని అయితే బాహ్యానికి విడిచిపెట్టినట్టుగా కనపడుతుంది. మనకి తెలుసు కదండి. లక్ష్మణుని సాంగత్యం ఎప్పుడు విడిచిపెట్టాడు ప్రభుజీ? లేనిచో వారిని అతడు విడిచిన అవకాశమే లేదు. లేనిచో తను వారి కనుక రామకార్యమునకు మనుషుడు ఆత్మవిధుల నుండి తెలుసుకునవలను. అప్పుడే దివ్యలీలలో అవగతం. నేను కనుక్కోవాలమ్మా ఎవరినైనా అనేది, ఎందుకు ఈ కాంటెక్స్ట్ ఎలా వచ్చిందో. ఒకసారి ఇంగ్లీష్ బుక్ తిరిగేస్తాను. ఇంగ్లీష్ బుక్ లో ఏముందో చూద్దాము. అంటే ఇప్పుడు మామూలుగా పిక్చర్స్ లో చూపించేటప్పుడు అయితే యమధర్మరాజు వచ్చి రామావతారం పూర్తయిపోయింది, నువ్వు రావటం లేదేంటి అని అడిగితే అప్పుడు యముడు కలుసుకోవడానికి వస్తే రాముల వారు ప్రైవసీలో ఉన్నారు వెళ్ళొద్దని అడ్డగిస్తాడు లక్ష్మణుడు.
అడ్డగించినప్పుడు లక్ష్మణుడికి ఆ తన్ని విడిచి వెళ్ళిపోమని చెప్తాడనమాట. దేశ బహిష్కరణ చేస్తాడని ఉంది. కానీ ఒక చోట మళ్ళీ హనుమంతుల వారు ద్వారం దగ్గర కాపలా ఉన్నట్టు ఒక సినిమాలో చూపించాడంటే ఇదంతా పౌరాణిక సినిమా నాలెడ్జ్. అందుకని నేను క్లియర్ గా అడుగుతున్నాను. మనకి 9వ స్కందం అంతా మరి రామాయణం వస్తుంది. మరి అందులో మనకు అంత క్లారిటీ వస్తుందేమో చూద్దాం. అంటే లక్ష్మణుడు సాంగత్యం ఎప్పుడూ విడిచిపెట్టలేదు కదా ప్రభుజీ. అందుకని నాకు ఈ డౌట్ అలా ఉంది. లక్ష్మణుడు సాంగత్యం విడిచిపెట్టిందల్లా మారీచిని చంపడానికి వెళ్ళింది. మారీచిని చంపడం. సరే కనుక్కోవాలమ్మా నేను ఎవరినైనా. ఇంకా సరేనమ్మా. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ఈ రోజు భారత వర్షం గురించి చాలా వచ్చినట్టుంది ప్రభుజీ. అవునమ్మా, భారత వర్షం గురించి వచ్చింది. అంత ముందు కూడా మీరు జాయిన్ అవ్వక ముందు కూడా డిస్కషన్ అంతా బాగుందమ్మా. కపిల ముని చెప్పిన అంతా కూడా మళ్ళీ టచ్ అయినట్టు వచ్చింది డిస్కషన్. నేను ఎనీవే రికార్డింగ్ గో త్రూ అవుతాను ప్రభుజీ. సరే సరే సరే. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారమ్మా? ఎవరు పాడతారా? ఎవరు పాడతారు? పాడతాను. పాడండి. ఎవరన్నా పాడతారంటే పాడము. పర్లేదు పాడండి. పర్లేదు పాడండి. టైం అవుతుంది కదా మనకి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యకశిపోర్వక్షః శిలటంకనఖాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ మహే నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపచ్చే తవ కర కమలవరే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితయ గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గుర హరి బోల్ జై నరసింహ మహారాజ్ की जय प्रहलाद महाराज की नरसिंहदेव की जय प्रहलाद महाराज की जय हरे कृष्ण थैंक यू सो मच अक्का थैंक यू सो मच हरे कृष्ण प्रभु हरे कृष्ण माता जी लक्ष्मी माता जी हरे कृष्ण సరే ఇక్కడతో ఆపుతున్నానమ్మా. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుమా, మళ్ళీ ఆదివారం క్లాస్ లో కలుద్దాము సరేనా? హరే కృష్ణ. సరే ప్రభుజీ ఆదివారం క్లాస్ లో ఏదో ఉన్నారా ప్రభుజీ? ఆదివారం క్లాస్ కి ఎస్ఎస్ఆర్ సెషన్స్ ఒకసారి రివ్యూ చేసుకుని రమ్మన్నట్టున్నారు. ఈ క్లాస్ కి ప్రభుజీ? అవునమ్మా, ప్రతి క్లాస్ లోని స్టార్టింగ్ 10-15 మినిట్స్ ఎస్ఎస్ఆర్ సెషన్ రివ్యూ. ఓకే సరే ప్రభు. ఓకే ఓకే.